अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో ప్రథమ అధ్యాయం 128వ సూత్రం వరకు మనం చూశాము. నిన్న చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. స్లైడ్ మీద చూడండి. నిన్న మనము కారణగుణ విషయకంలో ప్రీతి అప్రీతి విషాదాధ్యరి గుణానం అన్యోన్యం వైధర్మ్యం అని చెప్పుకున్నాము. ప్రీతి అప్రీతి విషాదాధ్యర్ గుణానాం అన్యోన్యం వైధర్మ్యం. ఈ ప్రీతి అప్రీతి విషాద అంటే సత్వగుణము రజోగుణము తమో గుణము ఏవైతే ఉన్నాయో ఈ గుణాలతో ఉత్పన్నమైనటువంటి పదార్థాలని కూడా అన్యోన్యం ఒకటి పరస్పరం వైధర్మ్యం విరుద్ధ ధర్మంతో ఉంటాయి. విరుద్ధ ధర్మంతో అంటే విషమతతో ఉంటాయి కాబట్టి మనకి సృష్టి నిర్మాణం జరుగుతుంది. వీటి మధ్య సాధర్మ్యం ఉండదు. ఏదైనా సాధర్మ్యం ఉంటేనే వీటి మధ్య ఏ పదార్థాలు ఉత్పన్నం కావు. ఒకే పదార్థంతో మనం అన్ని రకాలుగా భిన్న రకాలుగా పదార్థాలను తయారు చేయలేం. ఒకే వస్తువును ఒకే పదార్థం తీసుకొని దానికి పలు రూపాలుగా నానా విధాలుగా వస్తువులను తయారు చేయాలని చేయలేం. నానా విధాలుగా తయారు చేయాలంటే నానా భిన్న వస్తువులు మనం స్వీకరించాలి. అందుకే ఇక్కడ ప్రీతి అనేది సత్వగుణంలో ఉంటుంది, అప్రీతి అనేది రజోగుణంలో ఉంటుంది, విషాదం అనేది తమో గుణంలో ఉంటుందని చెప్పి మనం చూసాము. ఇది ప్రీతి అంటే ప్రసన్నత, అప్రీతి అప్రసన్నత, విషాదం అంటే మోహం అని చెప్పుకున్నాం. కాబట్టి ఎక్కడ ప్రాధాన్యత సత్వగుణానికి ఉంటుందో అక్కడ ప్రీతి సంయుక్తంగా ఉంటుంది. ఎక్కడ దుఃఖ సమాయుక్తంగా ఉంటుందో అక్కడ రజోగుణానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే మోహం, అజ్ఞానము, అప్రతర్క్యం, అవిద్య స్థితి ఎక్కడైతే ఉంటుందో, విషయాత్మక స్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ తమో గుణ ప్రధానం ఉంటుందని చెప్పి మనం నిన్న చూసాము. ఇంకోటి మూల ప్రకృతి నుంచి ఎప్పుడైతే మూల ప్రకృతి సామాన్యంగా అనుద్భూత రూపంలో ఉంటుంది. ఎప్పుడు ఉద్భూతమైంది అనుకోండి అవి మహాతత్వం సత్వగుణం చేత మహత్వం ఏర్పడుతుంది. అహంకారం అనేది రజోగుణం చేత ఏర్పడుతుంది. తర్వాత పంచభూతాలు ఇంద్రియాలు అనేటివి తమో గుణం చేత ఏర్పడతాయని చెప్పి మనం నిన్న చూసాము. అస్తు ఇంతవరకు నిన్న చూసాము. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? కింద మహోదయ అంటే ఇక్కడ ఏం లేదు, ప్రీతి అప్రీతి విషాదాధ్యరి వైధర్మ్యం ఏంటండి ఆ లాస్ట్ ది అంటే ఏది దేని చేత ఉత్పత్తి అవుతున్నది అనేది అది లాస్ట్ లో మూల ప్రకృతి ఉంది కదా. మూల ప్రకృతి ఉత్పన్నమైన పదార్థం మొట్టమొదటి పదార్థం ఏంటి? మహాతత్వం. ప్రకృతి మహాన్ అని చెప్తాం కదా, మహాతత్వం ఏర్పడుతుంది. ఆ మహాతత్వం అనేది సత్వగుణ ప్రధానమైంది. ప్రారంభంలో ఏ వికృతి ఏర్పడుతుందో అది సత్వగుణ ప్రధానమైంది. తర్వాత మహాతత్వం చేత అయితే అహంకారం ఏర్పడుతుందో, ఆ మహాతత్వం చేత అయితే అహంకారం ఏర్పడుతుందో అది రజోగుణ ప్రధానమైంది. అది రజోగుణ ప్రధానమైంది.
తర్వాత ఆ అహంకారం చేత తన్మాత్రలు పంచ భూతాలు అదేవిధంగా పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఉత్పన్నమవుతాయో అవి తమో గుణ ప్రధానమైనమాట. ఓకే మహోదయ. అవి తమో గుణం చేత ఉత్పన్నమయ్యాయంట. అంటే ఎందుకంటే సత్వగుణము రజోగుణము తమో గుణం యొక్క సామ్యవస్థ ప్రకృతి అని చెప్పాం. అంటే ఈ ప్రకృతిలో ప్రకృతి 3 గుణాలు కలిగినటువంటి ప్రకృతి ద్వారా మొత్తం మహాతత్వం ఏర్పడింది. ఆ మహాత్వం ఇప్పుడు ఏవైతే కార్య వస్తువు ఏర్పడుతుందో మొట్టమొదటి వికారం ఏర్పడుతుందో దాంట్లో ఏది ఏ దానికి ప్రాధాన్యత ఉందంటే మహత్వంలో సత్వగుణానికి ప్రాధాన్యత ఉంది. 3 గుణాలతో మూల ప్రకృతిలో సత్వ ప్రధానమైంది, గుణంతో ప్రధానమైంది. ఆచార్య వినిపించట్లేదండి, డిస్టర్బెన్స్ వస్తున్నది. వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, అర్థం కావట్లేదు. అంటే గట్టిగా కూడా రావట్లేదు. కార్య వస్తువుల్లో ఆచార్య వినిపించటం లేదండి. ఇప్పుడు వస్తుందండి? వస్తుందండి. సో ప్రకృతి అనేది సత్వగుణము రజోగుణం తమో గుణంతో కలయిక ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అని చెప్పాం. ఆ 3 గుణాల కలయికతో ఉత్పన్నమైన మొట్టమొదటి పదార్థం అయితే ఉన్నది మహాతత్వము. అది సత్వగుణ ప్రధానమైంది. ఆ మహాతత్వం ద్వారా ఏర్పడిన పదార్థం రెండో పదార్థం అహంకారం కాబట్టి అది రజోగుణ ప్రధానమైంది. ఆ అహంకారం చేత మళ్ళీ తన్మాత్రలు పంచభూతాలు ఏర్పడ్డాయి, పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఏర్పడ్డాయో ఇవి తమో గుణ ప్రధానమైనవి. కాబట్టి ఆ మూల ప్రకృతి అనేది 3 గుణాలతో యుక్తమైంది. కాబట్టి ఆ 3 గుణాలతో యుక్తమైనటువంటి పదార్థాల చేత ఏవైతే పదార్థాలు ఉత్పన్నమయ్యాయో ఈ కార్య జగత్తుల్లో ఏవైతే కనిపిస్తున్నాయో అవి కూడా 3 గుణాలతో యుక్తమై ఉన్నాయి. సంసారంలో ఏ పదార్థం కనిపించినా కూడా అవన్నీ కూడా 3 గుణాలతో యుక్తమై ఉన్నాయి. అన్నిట్లో సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. అందులోనే మన శరీరమే తీసుకోండి, పాంచభౌతిక శరీరం కదా. ఈ పాంచభౌతిక శరీరంలో సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. 3 గుణాలు మన శరీరంలో ఉన్నాయి. అలాగే ప్రతి కార్య వస్తువులో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. అదే విషయం పైన చెప్పాడు. అవి ప్రీతియుక్తంగా ఉంటాయి, అప్రీతియుక్తంగా ఉంటాయి, విషాదయుక్తంగా ఉంటాయి అని చెప్పి దాన్ని ఆ రకంగా మనం చెప్పుకున్నాం. ఫస్ట్ అర్థమైందండి? ఇప్పుడు కింద చూడండి మళ్ళా అదే విధంగా అర్థ కార్యగుణ విషయకం సూక్తం. ఇప్పుడు కార్యగుణ విషయకం సంబంధించి కొన్ని విస్తృతంగా దాని పైన చెప్పిందని పైన స్థూల కారణాలు చెప్పేది, ఇక్కడ లఘు సూక్ష్మ కారణాలతో చెప్తున్నారు. ఇక్కడ కార్యగుణ విషయకం సూక్తం సూత్రం. కార్యగుణ విషయక సూత్రం ఏంటి చూడండి. లఘ్వాది మనకు 122 సూత్రాలు చెప్పినదా, అందులో 122 సూత్రం అనేది ప్రీతి అప్రీతి విషాదాధ్యది గుణాన్ని అన్యోన్యం వైధర్యం అని చెప్పాం. అంటే ఈ 3 గుణాల మధ్య పరస్పరం విషమత ఉంటుంది, విరుద్ధత ఉంటుంది కదా, సృష్టి నిర్మాణం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ వైధర్మ్యంతో పాటు సాధర్మ్యం కూడా ఉంటుంది గుణాల్లో. ఈ గుణాలలో సత్వగుణము రజోగుణం తమోగుణంలో సాధర్మ్యం కూడా ఉంటుంది. ఎక్కడ ఉంది సాధర్మ్యము? సాధర్మ్యం అది 2 ఉంటాయి. సాధర్మ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? లఘ్వాది ధర్మహి, లఘు సూక్ష్మత రూపంలో సాధర్మ్యం కూడా ఉంటుంది అని చెప్తున్నమాట. చూడండి, లఘ్వాది ధర్మైహి సాధర్మ్యం వైధర్మ్యం చ గుణవతాం. గుణవతాం అంటే గుణానాం. ఓకేనా? దాన్ని ఆ రకంగా బ్రహ్మముని గుణానాం అనే శబ్దాన్ని గుణవతాం అని తీసుకుంటే యుక్తిపూర్వకంగా ఉంటుంది చెప్పి ఇక్కడ ఆ విధంగా బ్రాకెట్లు ఇచ్చారు. ఇక్కడ గుణానం అంటే 3 గుణాలు ఏవైతే సత్వగుణము రజోగుణము తమోగుణం ఉన్నాయో అవి లఘ్వాది ధర్మై, లఘువాది ధర్మాల చేత సాధర్మ్యం వైధర్మ్యం చ, సాధర్మ్యంలో కూడా ఉంటాయి, వైధర్మ్యంలో కూడా ఉంటాయి. 2 గుణాలు ఉంటాయి. సాధర్మ్యం సమానత ఉంటుంది, వైధర్మ్యం ఉంటుంది. ఎక్కడ? లఘ్వాది పదార్థాల్లో మాత్రమే. స్థూల కార్య వస్తువులు ఉండవు అన్నమాట.
కార్య జగత్తులో ఇవి ఉండవు, అక్కడ వైధర్మ్యం ఉంటుంది. కానీ సూక్ష్మంగా లఘువా ధర్మాల ద్వారా మాత్రము అది సాధర్మ్యంగా ఉంటుంది, వైధర్మ్యంగా ఉంటుంది. 3 గుణాలని 2 ధర్మాల్లో యుక్తమై ఉంటాయి, సాధర్మ్యంలోను వైధర్మ్యంలోను అని ఇక్కడ సూత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాధర్మ్యం వైధర్మ్యం చ. అది ఏంటో భాషలో చూద్దాం మనం. చూడండి, గుణవత్తాం. గుణవత్తాం అంటే దాని సూత్రంలో గుణవతాం శబ్దం ఉందిగా, అంటే గుణానం శబ్దం ఉంది, దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. గుణవతాం అంటే ఏంటి? సత్వ రజస్ తమస్వతాం. ఈ సత్వ రజస్ తమస్వతాం, ఈ సత్వగుణం రజోగుణం తమగుణంతో యుక్తమైన ఈ మూల ప్రతిష్ఠిత ఏం ఉత్పన్నమై అవి పక్కన చూపిస్తున్నాడు. భూతాత్మకానం ఇంద్రియాత్మకానం కార్యానం. భూతాత్మకానం అంటే పంచభూతాలతో యుక్తమైనటువంటి ఇంద్రియాత్మకానం కార్యాన్ని, ఇవన్నీ కార్యవస్తు. ఏ దానికి? సత్వరజస్ తమస్వతాం, ఈ సత్వగుణం రజోగుణం తమ గుణాలకు ఇవి కార్యభూతములు, అంటే కార్యం. అంటే ఈ మూడు కణం చేతనే, ఈ 3 గుణాల చేతనే ఇవి ఉత్పన్నమయ్యాయి. ఏవి? భూతాత్మకానం ఇంద్రియాత్మకానం కార్యానం, అంటే భూతాత్మ స్వరూపము ఇంద్రియ స్వరూపం అనేవి ఇవి కార్యంగా ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఈ గుణాల చేతనే ఈ తత్వాలు ఉత్పన్నమయ్యి, ఇవి కార్య వస్తువులు, కార్య పదార్థాలు అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఉక్తం హి తేషాం గుణవత్వం. ఎందుకంటే దాని ఆ విషయంలో ఈ వీటి మధ్య గుణత్వం ఉందని చెప్పి మనం సూత్రం ముందు చెప్పుకున్నాం. ఉక్తం ఇది చెప్పుకున్నాం. ఏంటి? తేషాం గుణవత్వం. వీటి యొక్క గుణత్వం అనేది మనము ఎక్కడ చెప్పుకున్నామంటే యోగ దర్శనంలో 2వ అధ్యాయము 18వ సూత్రంలో, అంటే 2వ పాదంలో 18వ సూత్రంలో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ప్రకాశ క్రియాస్థితిశీలం. స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఈ 3 గుణాలు ఎలా ఉంటాయి? ప్రకాశ గుణంతో యుక్తమై ఉంటాయి, క్రియాతో యుక్తమై ఉంటాయి, లేదా స్తబ్దత్వంలో యుక్తమై ఉంటాయి. ఇటువంటి గుణాలతో యుక్తమైనటువంటి భూతేంద్రియాత్మకం ఏదైతే ఉందో ఈ గుణాలతో యుక్తం, ఈ పంచభూతాన్ని కూడా ఈ 3 గుణాలతో ప్రకాశ క్రియాస్థితిశీలంతో, అంటే ఉత్పత్తి క్రియ స్థితి అంటే నాశనం, ఉత్పత్తి స్థితి లయం అంటాం కదా, అలాగా ప్రకాశ క్రియాస్థితిశీలం. ఏంటివి? భూతేంద్రియాత్మక. ఈ భూతేంద్రియాలు పంచభూతాలు ఏవైనా ఈ సృష్టి కార్య జగత్తు ఏదైతే కనిపిస్తుందో, ఈ సృష్టి ఈ కార్య జగత్తు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయంటే, ఎందుకోసం ఉత్పన్నమయ్యాయి? భోగ అపవర్గార్థం. ఈ కనిపించే దృశ్య జగత్తు అంతా కూడా, ఈ జగత్తంతా కూడా భోగాలను అనుభవించడం కోసం, అపవర్గార్థం, అపవర్గం అంటే ముక్తిని పొందడం కోసమే ఇవి ఈ సృష్టి ఈ కార్య జగత్తు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉత్పన్న స్థితి వినాశంతో యుక్తమైనటువంటి ఈ భూతేంద్రియాత్మకము కార్య జగత్తంతా కూడా, కనిపించే కార్య జగత్తంతా కూడా అది భోగాల కోసము, అపవర్గం కోసమే ఈ కార్య జగత్తు నిర్మించబడింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. స్లైడ్ మార్చండి. ఇలా చెప్పిన తర్వాత తత్రస్థ గుణానాం వా అథవా, దాన్ని ఇంకే చెప్తున్నా అంటే ఈ గుణాలు ఎలా ఉన్నాయి, ఈ గుణాలు ఎలా ఉన్నాయంటే దాన్ని మనకు ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కోసం కొంచెం భిన్నంగా చెప్తున్నమాట. తత్రస్థ గుణానాం చూడండి పైన ముందుగా ప్రకాశ క్రియాస్థితిశీలం, స్లైడ్ మీద చూడండి. ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఇవి ప్రకాశం అంటే ఉత్పన్న స్థితి, క్రియ అంటే స్థితి, వర్తమాన సృష్టి అయితే కనిపిస్తుందో స్థితి, క్రియాశీలత కనిపిస్తుంది మనకు సృష్టిలో. అదే స్థితిశీలం, తర్వాత వినాశం కూడా అవుతుందన్నమాట. కాబట్టి అంటే సత్వగుణము రజోగుణం తమగుణం యొక్క స్థితిని ఇక్కడ అర్థం చేసుకుని భిన్నంగా చెప్పించాం. ఇటువంటి ఉత్పత్తి స్థితి లయాత్మకమైనటువంటి భూతేంద్రియాత్మక ఏవైతే ఉన్నాయో పంచభూతాలతో కార్య జగత్ ఏదైతే ఉందో అది భోగ అపవర్గం కోసం, భోగాన్ని అనుభవించడం కోసము, ముక్తిని పొందడం కోసమే ఈ దృశ్య జగత్ అంతా కూడా అని చెప్పి మనం అక్కడ కూడా యోగ దర్శనంలో చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్నే వీటిని గుణాలనే ఇంకో రకం చెప్తున్నారు ఇక్కడ. తత్రస్థ గుణానం అథవా అని చెప్పి తత్రస్థ గుణాలను అంటే ఏ రకంగా చెప్తున్నాడు? లఘుత్వ చలుత్వ గురుత్వ ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ భవతి. ఇక్కడ మనం చెప్పుకున్న లఘుత్వ ధర్మాలు ఏంటివి? ఈ లఘుత్వం అంటే గుణాలకు లఘుత్వం ఉంటుంది, అంటే సత్వగుణంతో యుక్తమై ఉంటుంది. చలత్వం అంటే రజోగుణము, గురుత్వం అంటే తమో గుణం. ఇక్కడ ఈ రకంగా చెప్పాను. లఘుత్వ చలత్వ గురుత్వ ధర్మై, ఈ ధర్మాల ద్వారా సాధర్మ్యం వైధర్మ్యం, సాధర్మ్యం మరియు వైధర్మ్యం చ భవతి, 2 ఉంటాయంట. లఘుత్వ రూపంలో, చలత్వ రూపంలో, గురుత్వ రూపంలో, ఈ 3 ధర్మాల రూపంలో సాధర్మ్యం ఉంటుంది, వైధర్మ్యం ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ సాధర్మ్యం సమానంగా ఉన్నాయి, వైధర్మ్యంగా కూడా ఉన్నాయంట. అవి సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు సాధర్మ్యంగా ఉన్నాయి, సూక్ష్మత్వం సాధర్మ్యంగా ఉంది.
అవి అవివ్యక్తమైనప్పుడు అప్పుడు వైధర్మ్యంలోకి వస్తాయి. సత్వగుణం యొక్క ధర్మాలు భిన్నంగా ఉంటాయి, రజోగుణం యొక్క ధర్మాలు భిన్నంగా ఉంటాయి, తమో గుణం యొక్క ధర్మాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి లఘుత్వ చిలత్వ గురుత్వ ధర్మాలతో ఉన్నప్పుడు సాధర్మ్యం వైధర్మ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధర్మ్యం వైధర్మ్యం అందుకే చూపించామట. పైన చెప్పిన విధంగా ప్రీతి అప్రీతి విషాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఓన్లీ వైధర్మ్యమే ఉంటుంది, విషమతానే ఉంటుంది, కానీ సాధర్మ్యం ఉండదు అక్కడ. సూక్ష్మావస్థలో గుణాల యొక్క సూక్ష్మావస్థ లఘుత్వ చిలత్వ గురుత్వ ధర్మాలతో యుక్తమై ఉన్నప్పుడు సాధర్మ్యం వైధర్మ్యం చ తద్భవతి, రెండు ఉంటాయి అన్నమాట. అలాగే వైధర్మ్యం ఏ విధంగా ఉంటుంది అది కూడా చూపిస్తున్నారు. వైధర్మ్యం ఏ దాంతో వేటితో వైధర్మ్యంగా ఉంటుంది? సత్వగుణం. సాధర్మ్యం అనేది లఘుత్వ చలత్వ ధర్మాలతో యుక్తమైనప్పుడు సాధర్మ్యము వైధర్మ్యం రెండు ఉంటాయి. ఇప్పుడు వైధర్మ్యం ఎక్కడ ఉంటుందంటే అది చూపిస్తున్నాను నెక్స్ట్. తత్ర సత్వవతాం పరస్పరం, ఈ సత్వగుణాలకు పరస్పరం ఒకదానికోటి, అంటే సత్వంతో ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికోటి పరస్పరం. సత్వగుణంతో ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికోటి పరస్పరం. లఘుత్వ ధర్మేణ రజస్వతాం, అవి లఘుత్వ ధర్మంలో పరస్పరం సాధర్మ్యంగా ఉంటాయి. రజస్వతాం పరస్పరం చలత్వ ధర్మేణ, రజోగుణంతో ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో పరస్పరం అవి ఒకటి చలత్వ ధర్మం చేత. తమస్వతాం పరస్పరం గురుత్వ ధర్మేణ సాధర్మ్యం భవతి. ముందుకు ఇక్కడ సాధర్మ్యం చూపించారు ఇక్కడ. సో సత్వగుణంతో ఉత్పన్నమైన పదార్థాలు పరస్పరం ఒకదానికోటి అవి ఎలా ఉంటాయంటే లఘుత్వ ధర్మంతో యుక్తమై ఉంటాయి. రజోగుణంతో ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మత్వ రూపంలో అవి కూడా పరస్పరం ఒకదానికోటి చలత్వ ధర్మ రూపంలో ఉంటాయి. తమస్వతాం తమో గుణంతో యుక్తమైన పదార్థాలు పరస్పరం ఒకదానికోటి గురుత్వ ధర్మేణ సాధర్మ్యం అవుతుంది, గురుత్వ ధర్మం చేత సాధర్మ్యం ఉంటుంది అని చెప్పి సాధర్మ్యం చెప్పిన తర్వాత ఇప్పుడు వైధర్మ్యం చెప్తున్నారు అనమాట. పునః సత్వవతాం రజస్తమస్వద్భి సత్వవతాం రజస్వద్భి తమస్వద్భిశ్చ సహ చలత్వ గురుత్వ ధర్మాభ్యాం. ఈ సత్వవతాం అనేది రజోగుణము రజస్వద్భి తమస్వద్భిశ్చ సహ, రజోగుణం చేత తమోగుణం చేత అంటే చలత్వము గురుత్వ ధర్మం చేత భిన్నంగా ఉంటుందన్నమాట. ఈ సత్వవతాం సత్వంతో ఉత్పన్న పదార్థాలు ఎలా ఉంటాయి? రజస్వద్భి రజోగుణంతో ఉత్పన్న పదార్థాలు, తమస్వద్భి తమోగుణంతో ఉత్పన్న పదార్థాలతోటి ఎలాగంటే చలత్వ గురుత్వ ధర్మాల చేతి భిన్నంగా ఉంటుంది, అంటే సత్వగుణానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే తథా రజస్వతాం రజోగుణాలతో ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సత్వవద్భి అంటే సత్వగుణమైన పదార్థాల చేత, తమస్వద్భి తమగుణ పదార్థాల చేత లఘుత్వ గురుత్వ ధర్మాభ్యాం. అంటే దీన్నే సత్వం అంటే లఘు, అదేవిధంగా తమస్వద్భి అంటే గురుత్వం. ఈ రెండు ధర్మాల చేత భిన్నంగా ఉంటాయి. అంటే రజోగుణం యొక్క ధర్మాలు సత్వగుణము తమోగుణం యొక్క ధర్మాల చేత భిన్నంగా ఉంటాయి. అలాగే తమస్వతాం తమో గుణాలు యొక్క ఎలా ఉంటాయి? తమో గుణం యొక్క ధర్మాలు ఏంటివి? సత్వవద్భి రజస్వద్భిశ్చ సహా లఘుత్వ చిరత్వ ధర్మాభ్యాం వైధర్మ్యం భవతి. తమో గుణాల యొక్క ధర్మాలు ఎలా ఉంటాయంటే సత్వవద్భి అంటే సత్వగుణాల చేత, రజస్వద్భిశ్చ రజోగుణ యొక్క ధర్మాల చేత అంటే లఘుత్వ చిరత్వ ధర్మాల చేత వైధర్మ్యం భవతి, విరుద్ధత విషమత ఉంటుంది. అంటే సత్వగుణంలో ఉండే ధర్మాలు రజోగుణము తమోగుణం ఉండే ధర్మాల కంటే భిన్నంగా ఉంటాయి. రజోగుణంలో ఉండే ధర్మాలు సత్వగుణము తమోగుణం ఉండే ధర్మాల చేత భిన్నంగా ఉంటాయి. తమోగుణంలో ఉండే ధర్మాలు సత్వగుణము రజోగుణంలో ఉండే ధర్మాల చేత భిన్నంగా ఉంటాయి అని చెప్పి భిన్నంగా ఉండేందుకు వైధర్మ్యం చూపించామట. లఘుత్వ రూపంలో సూక్ష్మంగా ఉన్నప్పుడేమో సాధర్మ్యం ఉంటుంది, కానీ పరస్పరం అవే సత్వంతో పదార్థాలు పరస్పరం ఒకదాని కూడా సాధర్మ్యంలో ఉంటాయి. కానీ లఘుత్వ ధర్మాలు లాంటివి సత్వగుణం యొక్క ధర్మాలు లాంటివి రజోగుణము తమోగుణం యొక్క ధర్మాలు భిన్నంగా ఉంటాయి. స్థూల రూపంలో చూసినప్పుడు భిన్నంగా వైధర్మ్యం ఉంటుంది. సూక్ష్మ రూపంలో చూసుకున్నప్పుడు ఈ మూడు గుణాలు అదే గుణంతో ఉత్పన్న పదార్థాలు పరస్పరం సాధర్మ్యంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామంట. ఇలా చెప్పిన తర్వాత అంటే సాధర్మ్యం వైధర్మ్యం చెప్పిన తర్వాత ఏకైక గుణస్య ప్రాధాన్యేన పదార్థ తద్వంత ప్రసిద్ధ్యంతి. ఏకైక గుణస్య ప్రాధాన్యేన అంటే ఏ పదార్థంతో ఉత్పన్న చెప్పాను కదా, సత్వగుణము రజోగుణము తమోగుణం ఈ మూడు గుణాలు ఉన్నాయి. ఈ గుణాల్లో ఒకటి ప్రధానంగా ఉంటుంది. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క గుణం ప్రధానంగా ఉంటుందంట. ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ప్రకాశశీలత ప్రధానంగా ఉంటుంది, అంటే ప్రీతి ప్రధానంగా ఉంటుంది. ఒకసారి
రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఒకసారి తమోగుణం ప్రధానంగా ఉంటుంది. అది ఇక్కడ చెప్పాడు. ఏకైక గుణస్య ఏకైక గుణము ప్రాధాన్యతను బట్టి పదార్థ తద్వంత ప్రసిద్ధ్యంతి. ఏ గుణము అనేది ప్రసిద్ధంగా ఉంటుందో, ప్రాధాన్యంగా ఉంటుందో ఆ గుణం ప్రసిద్ధం అవుతుంది. తద్వంత ప్రసిద్ధ్యంతి, తదనుకూలంగా గుణాలు ప్రసిద్ధమవుతాయి. ఏ గుణంతో యుక్తమై ఉన్నప్పుడు ఏ గుణానికి సంబంధించిన కర్మలు చేస్తామో ఆ గుణాలు అక్కడ ప్రసిద్ధమవుతాయి. సత్వగుణంతో యుక్తమైన సత్వగుణం యొక్క ప్రాధాన్యత ప్రసిద్ధమవుతుంది. రజోగుణంతో యుక్తమై ఉన్నప్పుడు రజోగుణంతో యుక్తమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి ప్రసిద్ధితో ఉంటుంది. రజోగుణంతో యుక్తమైన పదార్థాల యొక్క ప్రాధాన్యత ప్రసిద్ధంగా ఉంటున్నాడు. అదే తమోగుణంతో యుక్తమైనప్పుడు ఏవైతే కర్మలు చేస్తామో అవి తమోగుణ ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క గుణం ప్రాధాన్యతను బట్టి ఆ పదార్థం యొక్క ప్రసిద్ధిని కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. అంటే అది సత్వగుణం ప్రధానంగా ఉండొచ్చు, రజోగుణం ప్రధానంగా ఉండొచ్చు, తమోగుణం ప్రధానంగా ఉండొచ్చు. ఏ గుణం ప్రధానంగా ఉంటే ఆ గుణం యొక్క ప్రసిద్ధి కలుగుతుంది. దానికి ప్రసిద్ధి అంటే ఆ లోకంలో వ్యాప్తి చెందుతున్నమాట. ఆ గుణం యొక్క కర్మలు వ్యాప్తి చెందుతాయి. అస్తు. ఈ విషయంలో వేరే ప్రమాణాలకు చూపిస్తున్నారు. ఉక్తం హి వ్యాసేన, అంటే యోగ దర్శనంలో వ్యాస మహర్షి ఏం చెప్పారంటే వ్యాసిన ఏవం ఏతే గుణాః ఇతరేతర ఆశ్రయేణ ఉపార్జిత సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః. ఏవం ఏతే గుణాః, ఏ గుణ అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఏతే గుణాః ఇతరేతర ఆశ్రయేణ, ఒకదానికొకటి పరస్పరం, ఒకదానికొకటి ఆశ్రయం చేత ఇతరేతర ఆశ్రయేణ ఉపార్జిత సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః. అవి ఉపార్జితం చేసినటువంటి అంటే ఉత్పన్నం చేసినటువంటి సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః. ఈ పరస్పరం ఒకదానికొకటి ఏంటి? మోహయుక్తమైనటువంటి, ప్రీతియుక్తమైనటువంటి, సుఖయుక్తమైనటువంటి మాట. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైన ఉన్నాయి కాబట్టి పదార్థాలు ఇవి సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి, ఆ అజ్ఞానాన్ని, అంధకాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. అందుకే సుఖ దుఃఖ మోహ ప్రత్యయాః ఇవన్నీ కూడా పరస్పరం ఒకదానికోటి ఈ రకంగా ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉంటాయి? సర్వే సర్వరూపాః భవంతి ఇది. ఇవి అన్ని ధర్మాలు అన్ని రూపాలుగా ఉంటాయన్నమాట. ఓన్లీ సత్వగుణం ఎప్పుడు ప్రధానంగా ఉండదు, ఓన్లీ రజోగుణమే ప్రధానంగా ఉండదు, ఓన్లీ తమోగుణం కూడా ప్రధానంగా ఉండదు. సర్వే సర్వరూపాః భవంతి, అన్ని రూపాలు అన్ని విధాలుగా ఉంటాయన్నమాట. ఏదో ఒకటి ప్రధానంగా ఉంటుందంట, అన్ని ఒకేసారి అన్ని ప్రాధాన్యత ఉండదు. అందుకే సర్వే సర్వరూపాః భవంతి ఇది గుణ ప్రధాన భావ కృతః తేషాం విశేష ఇది. కాబట్టి ఎప్పుడు ఏ గుణం ప్రధానంగా ఉంటుందో వాటి యొక్క భావం ప్రాధాన్యంగా ఉంటుంది. ఇదే వాటి యొక్క విశేషము. ఇవన్నీ గుణాలు కూడా పరస్పరం ఒకదానికొకటి ప్రాధాన్య స్థితిలో ఉంటాయి అని చెప్పి అది అక్కడ విశేషము అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇది కూడా వ్యాస భాష్యంలో. తథైవ భగవద్గీత యొక్క కూడా ప్రమాణం చూపిస్తున్నామట. అంటే ఏ గుణానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఎలా ఉంటాయని చెప్పి భగవద్గీత యొక్క ప్రమాణంగా ఇక్కడ చూపించారు. గీతాయామపి అంటే భగవద్గీతలో కూడా తథైవ గీతాయామపి రజస్ తమశ్చ అభిభూయ సత్వం భవతి భారత. రజోగుణము తమోగుణాన్ని అభిభూయ అణిచివేసి, రజోగుణాన్ని తమోగుణాన్ని అణిచివేసి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. కర్మలు సత్వగుణంతో యుక్తమైన అనుకోండి, అప్పుడు గుణం చేత అణిచివేయబడుతున్నమాట. మనం మంచి కర్మలు చేస్తున్నా అంటే రజోగుణం ఉత్పన్నం కాదు, తమోగుణం ఉత్పన్నం కాదు, సత్వగుణమే ప్రధానంగా ఉంటుంది. అంటే మిగిలిన రెండు గుణాలు అణిచివేస్తుంది. ఇక్కడ మన భగవద్గీత శ్లోకం స్పష్టంగా ఉంది. రజస్ తమశ్చ అభిభూయ అంటే రజోగుణము తమశ్చ అభిభూయ అంటే అణిచివేసి సత్వం భవతి భారత, సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు సాత్విక కర్మలు చేసినప్పుడు, సత్వగుణంతో యుక్తమైన కర్మలు చేసినప్పుడు, మంచి కర్మలు చేసినప్పుడు ఇలాంటి స్థితి ఉంటుంది. అదేవిధంగా రజోగుణం ఎప్పుడు ప్రధానంగా ఉంటుంది? రజః సత్వ తమశ్చ ఏకే. ఎప్పుడు రజోగుణం ప్రధానంగా ఉంటుందో, రజోగుణంతో యుక్తమైన కర్మలు చేస్తామో అప్పుడు సత్వగుణము తమోగుణము అణిచివేయబడతాయి. సత్వగుణము తమోగుణం అణిచివేయబడతాయి. అంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణము తమోగుణము అణిచివేయబడతాయి. అప్పుడు రజోగుణం యుక్తమైన కర్మలు రాగద్వేష ఈర్ష్య గత్యం ఉంటున్నాడ. అక్కడ చైతన్యం ఉంటుంది, ఏదో ఒకటి కర్మ చేస్తూ ఉంటాం సక్రియంగా. అంటే రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణము తమోగుణము అణిచివేయబడతాయి. అలాగే రజః సత్వం తమశ్చ ఏకే. అదే తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వం రజస్తతః. తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు తమః సత్వం రజస్తథ. అలాగే తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణము రజోగుణం అణిచివేయబడుతుంది. ఇప్పుడు నిద్ర, తండ్రి, ఆలస్యం, మోహం, అంధకారంలో ఉన్నాయి, విషయవాసనలు విలీనమై ఉన్నాయనుకోండి, అప్పుడు సత్వగుణం ఉండదు, రజోగుణం ఉండదు అన్నమాట. స్తబ్దతావస్థ ఉంటుంది అన్నమాట.
అప్రతర్క్య స్థితి అంటే ఏమి చేయలేని స్థితి, ఏమి అర్థం కానివంటి స్థితి అంటే బుద్ధికి ఏది అర్థం కాదు, ఏం చేయాలి కిం కర్తవ్య విమూఢ స్థితి అని కలుగుతున్నామంట. అటువంటి స్థితి ఉన్నప్పుడు సత్వగుణము రజోగుణం అణచివేయబడతాయి అని చెప్పి ఇక్కడ మనకు భగవద్గీత యొక్క శ్లోకం స్పష్టంగా ఉంది. తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వం రజస్ తథా సత్వగుణము రజోగుణము అణిచివేయబడతాయి అని చెప్పి ఇక్కడ ఇది చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ సుశ్రుతే కల్వపి, సుశ్రుత అంటే సుశ్రుత ఆయుర్వేద శాస్త్రం ఉంది మనకు, చరక సంహిత, సుశ్రుత సంహిత అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పబడింది. ఏం చెప్పబడింది ఇదే విషయాన్ని, అంటే ఏ గుణం ప్రధానంగా ఉంటుందనేది. సుశ్రుతే కల్వపి ఏం చెప్పాము, ప్రాధాన్యత్వంలో సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఏముంటుంది, సుఖము, సంతోషము, ఆనందం ఇటువంటి గుణాలని మనకు ఉద్భుతం అవుతాయి. రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు దుఃఖము, విషాదము, రాగము, ద్వేషము, క్రోధము ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. అంటే తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మోహయుక్తంగా ఉంటాము, విషయవాసన లీనమై ఉంటాము, అవ్యక్త స్థితి ఉంటుందా అంటే ఏది వ్యక్త స్థితి ఏది ఉండదు, అంటే స్పష్ట స్థితి ఏది ఉండదు, అజ్ఞాన స్థితిలో, అంధకార స్థితిలో ఉంటాము. ఇవి మనం చెప్పుకున్నాం. మనోస్మృతి యొక్క శ్లోకాలు చెప్పిన ఎప్పుడైతే ఆత్మలో మనసులో ప్రీతి సంయుక్తం, ప్రీతిపూర్వకంగా ఉంటేనా అక్కడ సత్వగుణం అని చెప్పి, దుఃఖ సమాయుక్తంగా ఉంటే అక్కడ అప్రీతి అంటే రజోగుణ ప్రధానం అని చెప్పి, అదే మోహాత్మకంగా ఉన్నాం అనుకోండి అది తమోగుణం యొక్క ప్రధాన స్థితి అని చెప్పి అక్కడ మనం ముందుకు చెప్పినాం మనుస్మృతి యొక్క శ్లోకాల్లో. ఇక్కడ అదే విధంగా సుశ్రుతం యొక్క ప్రమాణం కూడా చూపిస్తున్నారు. సత్వబహుళం ఆకాశం. ఏంటి సత్వబహుళం ఆకాశం అంట. ఆకాశం సత్వబహుళంగా ఉంటుంది. ఆకాశం అయితే కనిపిస్తుందో సత్వబహుళం ఆకాశం సత్వబహుళంగా ఉంటుంది, అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వగుణం అత్యధికంగా ఉంటుంది. అదే విధంగా రజోబహుళం వాయువులో రజోగుణం ప్రధానంగా ఉంటుందంట. వాయువులు ఏముంటుంది, ఎందుకు గతిశీలంగా ఎప్పుడు వీస్తూ ఉంటుంది, గాలి వీస్తూ ఉంటుంది కదా, అందుకే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఆకాశంలో స్థిమితంగా ప్రకాశంగా స్పష్టంగా స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి అది సత్వగుణ ప్రధానమైంది. అందుకే సత్వం బహుళం ఆకాశం సత్వగుణంతో యుక్తమై ఉంటుంది. రజోబహుళం రజోగుణం అనేది వాయువు అనేది రజోగుణ ఆధిక్యంలో ఉంటుంది. ఆకాశం సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, వాయు అనేది రజోగుణ ప్రాధాన్యంగా ఉంటుంది. అలాగే రజోబహుళం సత్వగుణము రజోగుణంతో ఎక్కువైనటువంటి అగ్నితత్వం, అగ్ని మహాభూతం ఉంది కదా, అగ్నిలో ఉంటాయంటే సత్వగుణం ఉంటుంది, రజోగుణం కూడా ఉంటుంది అన్నమాట. రూపం అది స్పష్ట రూపత్వం కూడా కనిపిస్తుంది, అక్కడ దాంట్లో గతి కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. భగ్గం మండుతూ ఉంటుంది అన్నమాట చలాయమానంగా. కాబట్టి అగ్ని మహాభూతంలో ఉంటుంది, సత్వగుణం ఉంటుంది, రజోగుణం కూడా ఉంటుంది, రెండు ఉంటాయంట. ఆకాశం ఓన్లీ సత్వగుణ ప్రధానమైంది, వాయు రజోగుణ ప్రధానమైంది. అలాగే రజోబహుళం అగ్ని మహాభూతం అనేది సత్వగుణము రజోగుణ బహుళమైంది, అంటే ప్రాధాన్యమైంది. అలాగే తమో బహుళ ఆపహ జల మహాభూతం నీరు. అగ్ని, వాయు, ఆకాశం. అగ్ని చెప్పుకున్నాం, వాయు చెప్పుకున్నాము, ఆకాశం చెప్పుకున్నాం. తర్వాత నీరు, జలతత్వం ఏ ప్రధానంగా ఉంటుంది, జలతత్వంలో అంటే నీటి తత్వంలో, నీటి యొక్క మహాభూతంలో, జల మహాభూతంలో ఏది ప్రధానంగా ఉంటుందంటే తమో బహుళ ఆపహ అంటే నీరు. నీటి మహాభూతంలో ఉంటుందంట తమో బహుళ, సత్వగుణం ఉంటుందంట, తమో గుణం ఉంటుందంట. ఈ నీటిలో ఉంటుంది, సత్వగుణం కూడా ప్రధానంగా ఉంటుంది, తమో గుణం కూడా ప్రధానంగా ఉంటుందన్నమాట. ఈ రెండు గుణాల ప్రాబల్యం ఉంటుందన్నమాట, రెండింటికి ప్రాబల్యం ఉంటుందన్నమాట. అందుకే తమో బహుళ ఆపహ. అలాగే తమో బహుళ పృథివీ, ఈ పృథివీ మహాభూతంలో మాత్రము కేవలము తమో గుణం మాత్రమే ఉంటుంది. ఈ పృథివీలో ఏ గుణం ఉంటుంది, పృథివీలో మాత్రం తమో గుణమే ఉంటుందంట. ఈ రకంగా పంచ మహాభూతాల్లో ఏ గుణం ప్రాధాన్యంగా ఉంది అది మనకు ఇక్కడ ఈ సుశ్రుత సంహితలో మనకు చెప్పబడింది. ఏం చెప్పాను, ఆకాశం అనేది సత్వగుణ ప్రధానమైంది, వాయువు రజోగుణ ప్రధానమైనది. అలాగే అగ్నిలో ఏ ప్రధానమై ఉంది, అగ్నిలో సత్వగుణము రజోగుణము రెండు ఉన్నాయి. అగ్నిలో సత్వగుణము రజోగుణ ప్రధానమైనటువంటి తత్వము. అలాగే ఆపహ నీరు అనేది సత్వము తమో గుణంతో ప్రధానమై ఉంది. అలాగే పృథివీ అనేది కేవలము తమో గుణంతో ప్రధానమై ఉంది. తమోగుణ ప్రధాన, తమో బహుళ అంటే తమో గుణంతో ప్రాధాన్యంగా ఉంది పృథివీ తత్వము.
ఈ రకంగా పంచమహాభూతాలు ఏ తత్వము ఏ గుణం ఎక్కువగా ఉంది, ఏ గుణాలతో యుక్తమై ఉంది, అది మనం చూసాం ఇక్కడ. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను అన్నమాట ఇక్కడ, సుశ్రుత శరీర స్థానం. ఇది సుశ్రుత ఆయుర్వేదం యొక్క సుశ్రుత సంహితలో శరీర స్థానం అనే ప్రకారంలో ఉందంటే ఇది. అస్తు. అలాగే అత్ర సాంఖ్యేపి సాంఖ్యకారులు చెప్తున్నది. ఏ రకం చెప్తున్నారు? ఊర్ధ్వం సత్వ విశాల అంటే ఊర్ధ్వగతి ఉన్న వాళ్ళు సత్వ విశాల అంటే ఊర్ధ్వలోకానికి వెళ్తారు. సత్వ విశాల అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు ఊర్ధ్వం విశాల, ఊర్ధ్వ అంటే ఆ ఉన్నత సృష్టిలోకి వెళ్ళిపోతారు, అంటే ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. తమో విశాల మూలత, తమో గుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో మూలత అంటే అధో లోకానికి వెళ్ళిపోతారు. మూల అంటే మూలతత్వం ఏదైతే ఉందో అంటే పాతాళ లోకానికి అంటే అధోలోకానికి వెళ్ళిపోతారు. తమో విశాల మూలత మధ్య రజో విశాల, మధ్య రజోగుణంతో యుక్తమైన వాళ్ళు ఎలా ఉంటారంట? మధ్య రజో విశాల, రజోగుణంతో యుక్తమైన వాళ్ళు మధ్య అంటే మధ్యలోకంలో విశాల, మధ్యలోకంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? సత్వగుణం యుక్తమైనటువంటి వ్యక్తులు ఊర్ధ్వగతిని పొందుతారంటే ఉత్తమ లోకాన్ని పొందుతారు. తమోగుణంతో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు అధోలోకానికి వెళ్తారు. ఆ రజోగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు మధ్య లోకాహ. సో మధ్య రజో విశాల, మధ్యంలో అంటే మధ్యలోకంలో రజోగుణంతో యుక్తమైనటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి ఇక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది సాంఖ్యకారుల యొక్క అభిప్రాయాన్ని. ఇది 3వ అధ్యాయము 48, 50 సూత్రంలో 48, 49, 50 సూత్రంలో మనం చెప్పుకుంటాం రాబోయే సమయంలో. సో ఈ రకంగా చూపించారు. అలాగే ఇదే విషయాన్ని ఇంకో రకంగా చూపిస్తున్నాయి ఇక్కడ చూడండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ. ఊర్ధ్వం అంటే ఊర్ధ్వగతిని పొందుతారు ఎవరు? సత్వస్థాహ, సత్వగుణ ప్రధానమైన వ్యక్తులు ఊర్ధ్వం గచ్చంతి ఊర్ధ్వలోకానికి వెళ్తారు, ఉత్తమ లోకానికి వెళ్తారు. మధ్య తిష్టంతి రాజసాహ, రజోగుణం కలిగిన వ్యక్తులు మధ్యలోకంలో ఉంటారు. మధ్య తిష్టంతి రాజసాహ. అలాగే జగన్య గుణ వృత్తస్థాహ తామసాహ అధో గచ్చంతి. జగన్య గుణ వృత్తి అంటే పాపకర్మలు ఎక్కువగా నీచ కర్మలు చేసే వాళ్ళు ఎదుగుతున్నారు. జగన్య కర్మలు చేసే వాళ్ళు ఎదుగుతున్నారు. జగన్య గుణాలతో ఉన్నటువంటి జగన్య గుణాహ వృత్తిస్థ, జగన్య గుణాలతో వృత్తులతో యుక్తమైనటువంటి తామసాహ అంటే తామసిక ప్రధానమైనటువంటి వ్యక్తులు. తమోగుణ ప్రధాన వ్యక్తులు ఎలా ఉంటాయో నీచ కర్మలు ఎక్కువ చేస్తారు, పాపకర్మలు అధర్మ కర్మలు ఎక్కువ చేస్తారు అన్నమాట. అందుకే జగన్య కర్మలు చేస్తారు. తమసాహ అంటే జగన్య గుణ వృత్తిస్థాహ అధో గచ్చంతి అంటే అధోలోకానికి వెళ్తారు, పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఇది మనం ఎప్పుడు వింటూ ఉంటాం అన్నమాట. మంచి పనులు చేసిన ఉత్తమ లోకానికి, రజోగుణంతో యుక్తమైన కర్మలు చేసిన వాళ్ళు అంటే రజోగుణంలో సాత్విక కర్మలు ఉంటాయి ప్లస్ పాపకర్మలు రెండు ఉంటాయి అన్నమాట. అందుకని మధ్యలో ఉంటారు అన్నమాట. అటు కాకుండా మధ్యలో ఉంటారు అన్నమాట. అదే తమో గుణాక వాళ్ళు అన్ని పాపకర్మలే నీచ కర్మలే ఉంటాయి కాబట్టి పాతాళ లోకానికి క్రిమి కీటకాల్లోకి వెళ్ళిపోతారు. క్రిమి కీటకాలకు వెళ్ళిపోతారు అనే విషయాన్ని కూడా ఇదే విషయాన్ని ఇక్కడ వేరే ప్రమాణం కూడా చూపించదు. ఏది చూడండి, ఇది మనకు భగవద్గీత యొక్క సూత్రం చూసాం మనం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ మధ్య తిష్టంతి రాజసాహ జగన్య గుణ వృత్తిస్థాహ అధో గచ్చంతి తామసాహ. తామసిక గుణంతో యుక్తమైన వాళ్ళు అధోలోకానికి వెళ్తారు. ఇది గీతాలో చెప్పుకున్నాం, గీత యొక్క ప్రమాణంగా తీసుకున్నాము. అన్యచ్చ మనుస్మృతి యొక్క శ్లోకం చూపిస్తామట. అంటే ఇదే విషయంలో ఇటువంటి ఏ గతిని పొందుతారు, ఏ గుణంతో యుక్తమైన వాళ్ళు ఏ గతిని పొందుతారు. మనం చూడటానికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం చెప్పుకున్నామట. అంటే ఏ గుణంతో ప్రధానమై ఉంటాం మనల్ని మనం పరీక్షించుకోవచ్చు అండి, అవలోకనం చేసుకోవచ్చు. మనం ప్రతి దినము ఏ గుణంతో యుక్తమై ఉన్నామా, సత్వగుణంతో యుక్తమై ఉన్నామా, రజోగుణంతో యుక్తమై ఉన్నామా, తమో గుణంతో యుక్తమై ఉన్నామా. ఇప్పుడు ఏ గుణాలతో యుక్తమై ఉంటే ఆ లోకాలకు మనం ఉత్పన్నం అవుతాం, ఆ లోకాలకు వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ కూడా మనం వచ్చే జన్మ కూడా మన గుణ కర్మ స్వభావాన్ని బట్టి ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. ఉత్తమ లోకానికి వెళ్తామా, మధ్యమ లోకానికి వెళ్తామా, నికృష్ట అధో లోకానికి వెళ్తామా. కాబట్టి మన ఇటువంటి విషయాల మీద సూక్ష్మంగా యథార్థంగా తెలుసుకున్నప్పుడు మన యొక్క పరిస్థితి నీలో ఉండే సంస్కారం మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఈ రకంగా అర్థం చేసుకున్నప్పుడు అస్తు. మనుస్మృతౌ అపి అన్యచ్చ మనుస్మృతౌ అపి ఇక్కడ ఇదే విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? స్థావరాహ క్రిమి కీటాశ్చ మత్స్యాహ సర్పాహ సకచ్చపాహ ఇంకా పశవశ్చ మృగాశ్చైవ జగన్యాహ తామసీ గతి. ఇవన్నీ ఈ తామసు అంటే తమో గుణంతో యుక్తమైన వ్యక్తులు ఎలాంటి గతిని పొందుతారంట చూడండి. ఇక్కడ చెప్పాడు, తమో గుణంతో యుక్తమైన వ్యక్తులు, తమో గుణంతో యుక్తమైన కర్మలు చేసే వాళ్ళు స్థావరాహ అంటే స్థిరంగా స్తబ్దంగా ఉండేటువంటి చెట్లు, చేమలు, వనస్పతులు, ఔషధాలు ఏవైతే ఉన్నాయి వీటిలో ప్రాణం ఉంది కదా, ఇలాగా ఉంటుందన్నమాట.
ఇక స్థావరాల్లోకి వెళ్ళిపోతారు, స్థావర జన్మ తీసుకుంటారు, అంటే చెట్లు చేమలు అంటే ఔషధాల్లోకి వెళ్ళిపోతారు అనమాట. స్థావరాహ అంటే అది పేడు పౌదల్లో, పేడు పౌ అంటే చెట్లు వనస్పతుల రూపంలో జన్మ తీసుకుంటారు. లేదా క్రిమి కీటాశ్చ, అధోగతిని పాపకర్మలు చేసే వాళ్ళు ఎటువంటి జన్మ పొందుతారంట, క్రిములు కీటకాలు, మన తులసిగా చిన్న చిన్న పురుగులు, పాకులాడేటువంటి చిన్న చిన్న భూముల్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ క్రిమి కీటకాలు అనమాట. క్రిమి కీటాశ్చ లేదా మత్స్యాహ, లేదా మచిలీ చేప రూపంలో జన్మ తీసుకుంటాం. అది కూడా తమో గుణం ప్రధానమైనటువంటి ఉంది కాబట్టి ఆ జన్మ కలిగిందన్నమాట. ఈ చేపలు కూడా ఇవన్నీ ఒకప్పుడు శుద్ధ పవిత్రాత్మలే, కాకపోతే చేసిన కర్మలు బట్టి తమో గుణంతో కర్మలు చేసే కాబట్టి మచిలీ అంటే చేప రూపంలో సముద్రంలో ఉన్నాయన్నమాట. ఇవి అంటే ఆ జన్మ కలుగుతుంది. లేదా సర్పాహ, పాముల రూపంలో జన్మ కలగవచ్చు. సకచ్చపాహ, ఈ కచ్చప కూడా అంటే కుందేలు అంటున్నాను, తాబేలు రూపంలో జన్మ తీసుకోవచ్చు. ఇంకా పశవశ్చ, కొంచెం దాంట్లో కూడా కొన్ని కర్మలు బాగున్నాయి అనుకోండి, ఇవి ఎక్కువ నికృష్టంగా ఉన్నప్పుడు ఈ జన్మ కలుగుతుందండి. ఎక్కువ పాపకర్మలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా స్థిరంగా నేను చెట్ల రూపంలో నిలబెట్టేస్తాడు అనమాట. అటు కదలకుండా అక్కడ నిలబెట్టేసాడు అనమాట. అంతకన్నా కొంచెం బాగా చేసాం క్రిమి కీటకాలు, కనీసం ఇక్కడ పాకులాడే శక్తి ఉన్నమాట, అక్కడికి పోయే శక్తి ఉన్నమాట క్రిమి కీటకాలకు. ఇంకా దానికంటే కొంచెం గతిశీలమైనది అంటే పాములు, సర్పాహ, కొంచెం దానికంటే కొంచెం ఇది అనమాట. అలాగే ఇంకా కొంచెం ఏదైనా కర్మ ఇదిగా ఉంటే దాంట్లోనే అదో కర్మల్లోనే ఏమొస్తే పశువు జన్మ తీసుకోవచ్చు. కచ్చప కొన్ని ఇష్టపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కచ్చప పంటే తాబేలు రూపంలో జన్మ తీసుకోవచ్చు. లేదా పశవశ్చ, దాని అంటే కొంచెంగా ఉత్తమైనది ఏదైనా ఉంటే పశువు రూపంలో తీసుకోవచ్చు. లేదా మృగాశ్చ, జంతువులు జింక రూపంలో తీసుకోవచ్చు. లేదా దాంట్లో అన్య పశువులు ఏమైనా తీసుకోవచ్చు. లేదా జగన్య, ఇటువంటి జగన్య కర్మలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తామసీ గతి, సో తమో గుణంతో యుక్తమైనటువంటి వ్యక్తులకు ఇటువంటి గతి కలుగుతుంది అని చెప్పి ఈ మనుస్మృతి యొక్క శ్లోకంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా? సో తమో గుణంతో యుక్తమైనటువంటి వ్యక్తులు అంటే తామసీ గతిని, తామో గుణంతో యుక్తమైన వ్యక్తులకు గతి ఇటువంటిది ఉంటుంది అని చెప్పి మనం చూశామండి. అస్తు, ఇలా చెప్పిన తర్వాత ఇది మన ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని బట్టి మనము అవలోకనం చేసుకోవచ్చు. మనకి వచ్చే జన్మ ఉందా లేదని చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఈ గుణాలు యుక్తమై ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నీకు నీ స్థితి ఏంటో నీకు అవగతం అవుతున్నాడు, మన స్థితి ఏంటో మనకి అవగతం అవుతుంది. అస్తు స్లైడ్ మార్చండి, స్లైడ్ పెట్టండి, అది మళ్ళీ కనిపించడం లేదు. నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, తథ అలాగే ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనలో మన సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉత్పన్నం అవుతుంది. మనం తీసుకునే పదార్థాలను బట్టి కూడా సత్వగుణ ప్రధానమైందా, రజోగుణ ప్రధానమైందా, అదేవిధంగా తమో గుణ ప్రధానమైందా, దాన్ని బట్టి కూడా ఆ కర్మలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అన్ని మార్పులు వస్తాయండి. మనం ఏ విధమైన అన్నము తింటున్నామో అదే విధంగా మన మనసు కూడా ఏర్పడుతుంది. సత్వయుక్తమైన తీసుకునే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సత్వగుణంతో యుక్తమైన కర్మలు చేస్తాం, మంచి పనులు చేస్తాం. రజోగుణంతో యుక్తమైన పదార్థాలు తీసుకున్నప్పుడు రజోగుణంతో యుక్తమైనటువంటి కర్మలు చేస్తాం. తమో గుణంతో యుక్తమైన భోజనం తీసుకున్నప్పుడు ఆ బుద్ధి కూడా, మనసు అలాగే తయారవుతుంది కాబట్టి మన ఆలోచన కూడా అదే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కూడా 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది అన్నమాట. అందుకే శుద్ధ ఆహారం తీసుకోవాలని చెప్పి చెప్పుకుంటాం. శుద్ధ ఆహారం తీసుకోవాలని చెప్తుంటాం అన్నమాట. దీంట్లో ఒక శ్లోకం ఉంది, ఆయుర్వేదంలోనే చెప్తానండి. అస్తు, ఇక్కడ చూడండి, ఆహారస్త్వపి, ఇక్కడ చూడండి మీకు భాష్యంలో మనుస్మృతి మనకు పశవశ్చ మృగాశ్చైవ జగన్యా తామసి గతి, తమోగతిని తామసి జనులు అధోగతిని పొందుతారని చెప్పిన తర్వాత దీని పక్కనే తథా అని చెప్పి ఉంది చూడండి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి. ఆహారం కూడా మనం తీసుకునే ఆహారంలో కూడా 3 గతులు ఉంటాయి. ఆహారస్యపి త్రివిధో భవతి అంటే మనం తీసుకునే భోజనంలో కూడా 3 గుణాలు ఉంటాయి. ఏంటివి? సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమే ఉంటుంది మనం తీసుకునే ఆహారం. అందుకే సర్వస్య త్రివిధో భవతి ప్రియ అని చెప్పి మనుస్మృతి యొక్క శ్లోకం సంకేత రూపంలో ఇచ్చారు. అదేవిధంగా గీతలో కూడా ఇంకో చెప్తున్నారు, త్రివిధ సత్వరజ తమో ధర్మవత్తయ అంటే త్రివిధ అంటే 3 గుణాలు ఉంటాయి. ఏంటివి? సత్వగుణము, రజోగుణము,
తమో ధర్మవతి, ఈ 3 ధర్మాలతో యుక్తమై ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలో 3 ధర్మాలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. అన్యచ్చ ఇంకేం చెప్తున్నారు? ఆయు, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి వివర్ధనాః. ప్రీతి వివర్ధనాః. అలాగే పక్కన ఏమిచ్చారంటే ఏం చెప్పాము? సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి వివర్ధనాః. రస్యాః స్నిగ్ధాః స్థిర హృదయ ఆహారః సాత్విక ప్రియః. ఇటువంటి ఆహారాలు సాత్వికంగా ఉంటాయంట. ఏవి సాత్వికంగా? ఆయువును పెంచేటివి, ఆయువు జీవనాన్ని పెంచేది, బలాన్ని పెంచేది, ఆరోగ్యాన్ని పెంచేటివి, సుఖము ప్రీతి వృద్ధి చెందించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, రసీలే చికెనే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన హృదయాన్ని స్థిరంగా ఉండేటువంటి పదార్థాలు, ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి సాత్వికమైన ఆహారాలు. అంటే ఇటువంటి గుణాలను పెంచేటువంటి పదార్థాలు ఏవైతే తీసుకుంటామో దానివల్ల మనకు సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం ఈ రకంగా ఉండాలి. ఇలాంటి ఆయువును, జీవనాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని, ఇంకా వృద్ధిని కలిగించేటువంటి రసీలే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, స్నిగ్ధ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, హృదయాన్ని స్థిమితంగా ఉంచే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాత్విక ఆహారములు. అంటే ఇటువంటి స్థితి మనకి ఎప్పుడు కలుగుతుందో మనం తీసుకునే ఆహారం సాత్వికమైంది, ఇటువంటి ఆహారం సాత్వికమైంది. అదే విధంగా పక్కనే ఇచ్చడం వల్ల ఏవి అంటే ఇలాంటి స్థితి మనలో కలుగుతుందంటే సాత్విక ఆహారం తీసుకుంటున్నాం. సామాన్యంగా మన ప్రాకృతిక భోజనం అయితే ఉందో ఇవన్నీ ఇలాంటి గుణాలను ఉత్పన్నం చేస్తాయన్నమాట. ఆవును, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవన్నీ మనం కలుగజేస్తాం, వృద్ధిని కలుగజేస్తాయి. రజోగుణం ఉత్పన్నం చేసే పదార్థాలు ఎలా ఉంటాయంటే పక్కన ఇచ్చాయన్నమాట. రస్యాః స్నిగ్ధాః స్థిర హృదయ ఆహారాః సాత్విక ప్రియ. ఇవన్నీ సాత్వికమైన పదార్థాలతో యుక్తమైనప్పుడు ఇలాంటి బలాలు వస్తాయి, ఇలాంటి గుణాలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా కటు, ఆమ్ల, లవణ, ఉష్ణ, తీక్ష్ణ, విదాహిన. కటు, ఆమ్లము, లవణము, ఉష్ణము, తీక్ష్ణము, విదాహిన అంటే మనం అలాంటి పదార్థాలు కొన్ని తింటుంటాం, మనకి బాగా మండుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కువ కారం తీసుకున్నా, ఇంకన్నా జలంసిని పదార్థాలు అంటే బాగా దాహం చేసేటువంటి, కాల్చేటువంటి, అంటే మనసులో బాధను కలిగించేటువంటి మాట తెలియని అటువంటి పదార్థాలు కొంటూ ఉంటే అది ఎక్కువగా దహనం చేస్తూ ఉంటుంది అన్నమాట, అగ్నిని ప్రదీప్తం చేస్తూ ఉంటుంది. కటు మనకు తెలిసిందే, కడవ, ఆమ్లము ఇవి తెలుసు మనకు, లవణం ఉప్పు, ఉష్ణత లవణం, ఉష్ణ, తీక్ష్ణ పదార్థాలు అంటే చిటపట అనేటువంటి, అంటే మిర్చి కారంతో ఎక్కువగా ఉన్నటువంటివి, కారం పొడితో ఎక్కువగా ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పదార్థాలు ఏమిటివి? ఇటువంటి ఆహార రాజస ఇష్టాహం అంటే రజోగుణంతో యుక్తమైన పదార్థాలు. ఇటువంటి పదార్థాలు మనం తీసుకుంటున్నామంటే అవి రజోగుణాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఇవి రజోగుణంతో యుక్తమైన పదార్థాలు. ఆమ్ల, లవణ, ఉష్ణ, తీక్ష్ణ ఇవన్నీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇటువంటి ఆహారాన్ని కూడా ఆహార రాజసస్య ఇష్టాహ అంటే రజోగుణంతో యుక్తమైన పదార్థాలు. అలాగే దుఃఖ శోకమయ ప్రదాహ, అలాగే ఇవి దుఃఖాన్ని, శోకాన్ని ఉత్పన్నం చేసినటువంటి పదార్థాలు అన్నమాట. ఇవన్నీ కూడా వీటితో పాటు దుఃఖ శోకాలు కూడా ఉత్పన్నమవుతాయి. ఎప్పుడు ఈ పదార్థాలు తీసుకున్నప్పుడు రజోగుణంతో కర్మలు చేసినప్పుడు దుఃఖము, శోకం ఇటువంటి స్థితి మనకు కలుగుతున్నమాట. ఈ పదార్థాల చేత మన రజోగుణం ప్రధానమైనప్పుడు ఏమవుతుంది? ఈ పదార్థాలు తీసుకుని రజోగుణమైనటువంటి మనసు ఏర్పడుతుంది. ఆ మనసు ఏర్పడిన దానికి అనుగుణంగా కర్మలు చేయడం వలన ఈ దుఃఖ శోక స్థితిని మనలో కలుగుతుంది. ఇప్పుడు తమో గుణ పదార్థాలు ఎలా ఉంటాయి? తామసిక పదార్థాలు ఎలా ఉంటాయి? యాతాయామం అంటే ఏదైనా ఒక పదార్థం వండిన తర్వాత 2-3 గంటలు గడిచిపోయినమాట. ఒక పదార్థం వండిన తర్వాత దాని సమయావధి వెళ్ళిపోయినమాట. ఇప్పుడు మనం నైట్ చేసుకున్నాం పదార్థాలు అవి అలాగే మిగిలించుకొని సాయంత్రం తింటున్నాం, లేదా ఉదయం చేసుకున్న పదార్థాలు సాయంత్రం తింటున్నాం. అంటే కొంచెం సమయావధి గడిచిపోయినా 3 గంటలు దాటిపోయిన అనుకోండి, దాని యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థం గుణాలు దాన్ని తగ్గిపోతాయండి. అవి యాతాయామం అంటే యామం అంటే కూడా 3 గంటలు తీసుకోవచ్చు మనం దాదాపుగా. ఒక పదార్థం వండిన పదార్థం 3 గంటల కన్నా ఎక్కువ ఏది ఉండదు అన్నమాట. అంటే దాని యొక్క గుణాలు తగ్గిపోతాయి. యాతాయామం అంటే ఈ విధంగా గత రసం, దాంట్లో రసం అనేది క్షీణించిపోయింది అన్నమాట. రసము క్షీణించిపోయింది. పూతి పర్యూషితం అంటే మనం ఏదైతే భోజనం ఉందో నీరసం అయిపోయిందంటే దుర్గంధితం అయిపోయింది అన్నమాట. అంటే కొంచెం స్మెల్ వస్తుంది
దుర్గంధం వస్తుందన్నమాట. పూతి పర్యూషితం చ, పర్యూషితం అంటే కూడా ఆ పదార్థమే కొంచెము ఎక్కువ సమయం తీసుకోవడం వలన దాంట్లో అది అనుకూలంగా అంటే శీతలత్వాన్ని పొందింది కాబట్టి దాంట్లో సుగంధం అనేది ఏదైతే ఉందో ఆ సుగంధంతో వెళ్ళిపోయింది, దుర్గంధం వస్తుంది. దాన్ని పూర్తి లేదా పర్యూషితం అని చెప్పామట. గతరసము పూర్తి పర్యూషితం చ అలాగే ఉచ్చిష్టం అపి. ఉచ్చిష్టం అంటే మనము ఒక చిన్న పదార్థాన్ని ఇంకొక తినడం అంటే ఉచ్చిష్ట భోజనం. అంటే మనము దాన్ని ఒక చిన్న పదార్థం ఇంకొకరికి ఇవ్వడం అంటే ఉచ్చిష్టం. ఒక చిన్నదాన్ని ఎంగిలి చేసిందని ఇంకొకరికి ఎంగిలి అంటారు కదండి, ఎంగిలి అంటారు కదండి. ఎంగిలి భోజనం అనమాట. ఒక చిన్న పదార్థం ఇంకొకటి పెడుతూ ఉంటాం. దాదాపు మనం ఎక్కువగా పిల్లలకి పెడుతూ ఉంటాం, లేదా పిల్లలది మనం తింటూ ఉంటాం. చిన్నగా ఎక్కువగా పిల్లల విషయంలో చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అది సాత్వికంగా ఉండే పర్వాలేదని. కానీ ఇటువంటి మనం వాళ్ళకు ఉచ్చిష్ట భోజనం తినేటప్పుడు, ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక పదార్థం భిన్న భిన్నంగా ఉంటాయండి. కాబట్టి ఉచ్చిష్ట భోజనం కూడా తీసుకోకూడదు. సాధ్యమైనంత ఒకసారి ఇంట్లో భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబ సభ్యులు అని చెప్పి తీసుకుంటూ ఉంటాం అనమాట. అలాగా చేయకూడదు. అంటే తమో గుణాన్ని యుక్తం చేస్తాడు అలా చేసినప్పుడు. అసలు ఉచ్చిష్టం అపి ఉచ్చిష్టం అపి చ అమేధ్యం. అమేధ్యం అంటే ఇప్పుడు పేయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సారాయి, మదిర ఏవైతే తాగుతూ ఉంటారు అనమాట. అంటే మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధిని క్షీణింపజేసే ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అమేధ్యం, అమేధ్య పదార్థాలు ఇవి. అంటే విని బుద్ధిని నశింపజేస్తాయి, నష్టం చేస్తాయి అన్నమాట. అమేధ్యం అమేధ్యం భోజనం తామస ప్రియం. తామస ప్రియం ఇవన్నీ తమో గుణంతో యుక్తమైనటువంటివి. తమో గుణంతో యుక్తమైన వ్యక్తులు కూడా ఇటువంటివి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ తామస ప్రియం అంటే తమో గుణంతో వచ్చేటువంటి పదార్థాలు. ఇవన్నీ తమో గుణంతో యుక్తమైన భోజన పదార్థాలు అన్నమాట. కాబట్టి తమో గుణంతో యుక్తమైనప్పుడు అంటే ఎలా ఉంటే పదార్థాలు అంటే ఒక సమయం గడిచిపోయిన తర్వాత మనం వండిన పదార్థాలు ఏవైతే నీరసత్వాన్ని పొందుతాయో, దుర్గంధతో యుక్తంగా ఉంటాయో, అంటే బాసి భోజనం అంటే కదా అది బాసి అన్నం. బాసి అంటారా చద్దన్నం అంటామట. నిన్న చేసింది ఈ రోజు చేసింది రేపటికి ఎలా పాసిపోయిన భోజనము. అలాగే ఉత్కృష్ట భోజనం, ఎంగిల్ చేసిన భోజనము. ఇవన్నీ అపవిత్రమైనటువంటి, అపవిత్రం అంటే తమో గుణము యుక్తమైనటువంటి, తమో గుణాన్ని పిలుస్తాయన్నమాట. ఇవన్నీ భోజనాలు, ఇలాంటి భోజనాలు తమో గుణం యుక్తమైనవి. అదేవిధంగా మనం మిర్చి మసాలా తోటి యుక్తం చేసిన భోజనాలు రజోగుణ ప్రధానమైనవి. అలాగే సత్వగుణ ప్రధానమైనటువంటి మన సాత్విక భోజనం, ప్రాకృతిక భోజనం అయితే ఉందో దాంట్లో ఇటువంటి స్థితి ఉండదు అన్నమాట. మనకు ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, సుఖాన్ని పెంచే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రాకృతిక భోజనం తినండి. తిన్న తర్వాత మనకు కొంచెం తిన్నా కడుపు నిండుతుందండి. అదే బయట తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మిర్చి మసాలాతో యుక్తమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా ఉపశమనం చేస్తాయని పూర్తిగా ప్రాకృతిక భోజనం తిన్నట్టుగా మనకు శాంతి స్థితిని కలిగించవండి. అన్నం తిన్నట్టుగా ఉండవు ఎన్ని తీసుకున్నా కూడా. మూడు ప్రకృతి భోజనం వదిలేసి మిగిలిన ఏ పదార్థాలు తీసుకొని ఇడ్లీ, దోశ అని చెప్పి రకాలుగా తింటూ నూనె వస్తువులు తింటూ ఉంటాం. అవి తాత్కాలిక ఉపశమనం చేస్తే గానీ మనిషికి తృప్తిని ఇవ్వమాట. నీకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ప్రాకృతిక భోజనం కొంచెం అన్నం తిన్నా కూడా ఆ పూర్తి కడుపు నిండుతుంది. మళ్ళీ మాకు సాయంత్రం వరకు మీకు మళ్ళీ ఎటువంటి ఆశ ఉండదు. అవి ఆ ప్రాకృతిక భోజనం అయితే ఉంటున్నామో వాటిలో మనకు ఆయు, ఆరోగ్యాన్ని, బలాన్ని, సుఖాన్ని పెంచే విధంగా, మనకు సత్వగుణాన్ని పెంచే విధంగా ఉంటాయి. అంటే ఒక లిమిట్ లో, ఎక్కువ మిర్చి కాకుండా, ఎక్కువ ఏది తక్కువ కాకుండా, ఒక లిమిట్ అనేది అందరికీ తెలుసు. ఆ లిమిట్ లో ఉన్నప్పుడు అవన్నీ సత్వగుణం ప్రదానం చేస్తామంట. దాంట్లో ఇంకా పదార్థాలు చాలా ఉన్నాయి. ఏ పదార్థము, ఏ కూరగాయలు, ఏ దాంట్లో సత్వగుణం ఉంది, ఏ దాంట్లో రజోగుణం ఉంది, ఏ దాంట్లో తమోగుణం తెలుస్తుంటాయి. కొన్ని పదార్థాలు స్థూలంగా తెలుసు, అవి ఇంకా కొంచెం సూక్ష్మంగా వెళ్ళి చాలా విశాలంగా ఉంటుంది. సో ఈ రకంగా ఉంటాయి అన్నమాట. సో ఈ గుణాలతో యుక్తమైనప్పుడు, సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు భోజనం మనకు మన మనసు సాత్వికంగా ఉంటుంది. రజోగుణ ప్రధానంగా ఉన్నటువంటి భోజనం తీసుకున్నప్పుడు రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఇలాంటి తమోగుణ యుక్తమైన పదార్థాలు తీసుకున్నప్పుడు తమోగుణం ప్రధానంగా ఉంటుంది మన మనసులో అని చెప్పి ఇక్కడ మనుస్మృతి యొక్క శ్లోకం కూడా మనం ఇదిగో చూసాము. ఇదంతా భగవద్గీత యొక్క శ్లోకం చెప్పి యాతాయామం గతరసం పూర్తి పర్యూషితం చ యత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఇవన్నీ తమోగుణ యుక్తమైనటువంటి వ్యక్తులకు ప్రియంగా ఉంటాయన్నమాట. కానీ ఇటువంటి దాని వల్ల తమోగుణం ప్రధానం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఇంతవరకు ఇలా చెప్పిన తర్వాత అథ అన్యో విచార, ఇక్కడ వేరే విధంగా విచారిస్తున్నారు. ఏ రకంగా విచారిస్తున్నారు చూడండి. పూర్వ సూత్రే వర్ణితాహ, పూర్వసూత్రం చెప్పిన ప్రీతి అప్రీతి అని చెప్పి ఆ విషయం చెప్తున్నాడు.
పూర్వసూత్రే వర్ణితాః ప్రీతిః అప్రీతిః విషాదः ఇత్యేతే త్రయో ధర్మాः ఉత్తరస్మిన్ సూత్రే సాధర్మ్య ప్రసంగే పరిత్యక్తాః. పూర్వ సూత్రంలో వర్ణితమైనటువంటి ప్రీతి అప్రీతి విషాదం అనేటివి ఈ సూత్రంలో మనం చెప్పుకోబోయే సూత్రంలో ఇత్యేతే త్రయో ధర్మ, ఈ మూడు ధర్మాలు ప్రీతి అప్రీతి విషాదం, ఈ మూడు ధర్మాలు ఉత్తరస్మిన్ సూత్రం అంటే మనం చెప్పుకోే సూత్రంలో సాధర్మ్య ప్రసంగంలో పరిత్యక్త వదిలేశాం. ఎందుకు? కుతః ఎందుకంటే యతోహి ఏషాం సాధర్మ్య ప్రసంగో మనోవిహాయ కస్మించిత్ గుణవతి పదార్థే భూతాత్మకే యద్వా ఇంద్రియాత్మకే నా సంభవతి. ఈ మూడు పదార్థాలు అనేటివి ఎందుకు వదిలిపెట్టామంటే ఈ మూడు పదార్థాలు అనేటివి ఈ త్రయోధర్మాః ఉత్తరస్మిన్ సూత్రే అంటే ఈ మనం చెప్పుకునే సూత్రంలో సాధర్మ్య ప్రసంగే సాధర్మ్య సమాధాన ధర్మ ప్రసంగంలో పరిత్యక్తాః. ఎందుకంటే యతోహి ఏషాం సాధర్మ్య ప్రసంగో మనోవిహాయ. ఈ సాధర్మ్య ప్రసంగంలో ఎందుకు తీసుకుంటే మనోవిహాయ మనసును వదిలిపెట్టి కస్మించిదపి గుణవతి ఏదో గుణంలో ఇవి ఉండవన్నమాట. ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో కస్మించిత్ గుణవతి పదార్థి వేరే భిన్న పదార్థాల్లో భూతాల్లో ఉన్నటువంటి ఏవైనా కావచ్చు, ఏ పదార్థంలో కూడా ఈ ప్రీతి అప్రీతి అనేది ఉండవన్నమాట. ఈ ప్రీతి అనేది సంతోషము, అప్రీతి అప్రసన్నత, విషాదం అంటే దుఃఖం. ఈ మూడు గుణాలు ఎక్కడ ఉంటాయి? మనసులోనే ఉంటాయి. మనసును వదిలిపెట్టి వేరే అన్య పదార్థాలు ఎక్కడ ఉండవు. ఏ పదార్థంలో ఈ ప్రీతి అప్రీతి విషాదం అనేది ఉంటే మనసులో ఉండాలి, కానీ మనసు కంటే భిన్న ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంభవం కాదు. అది చెప్పాడు. మనోవిహాయ మనసును వదిలిపెట్టి కస్మించిత్ గుణవతి పదార్థే గుణయుక్తం పదార్థాల్లో కూడా అంటే అది భూతాత్మకం కావచ్చు, ఇంద్రియాత్మకం కావచ్చు, ఏ ఇంద్రియంలో కూడా ఉండవన్నమాట. ఉంటే ప్రీతి అప్రీతి విషాదం ఎక్కడ ఉంటాయి? ఇది మనసులోనే ఉంటాయి. అందుకే మనకు దుఃఖానుభూతి, సుఖానుభూతి, మోహానుభూతి ఎక్కడ కలిగినా ఈ మనసులో కలుగుతుంది, కానీ ఈ ఇంద్రియాల్లో కలగదు. అందుకే కస్మించిత్ తప్పి పదార్థే అంటే భూతాత్మకే అథవా ఇంద్రియాత్మకే నా సంభవతి. ఇంద్రియాలో కానీ పంచభూతాలు కానీ ఎక్కడ సంభవం కాదు. మనస్యేవ ప్రీతి అప్రీతి విషాదయశ్చ త్రయో అపి ధర్మాః భవంతి. ఈ మనసులోనే ప్రీతి అప్రీతి విషాద ఈ మూడు ధర్మాలు ఈ మనసులోనే ఉంటాయి. మనసు ఇతర పదార్థాల్లో మనసు కంటే భిన్న పదార్థాలు ఎక్కడ ఉండవు. ఉంటే ఈ మనసులోనే ఉంటాయి ప్రీతి అప్రీతి విషాద అనే ధర్మాలు. కాబట్టి త్రయోపి ధర్మాః భవంతి మనస్యేవ భవంతి. మనస్సేవ ప్రీతి అప్రీతి విషాదశ్చ త్రయోపి ధర్మాః భవంతి. తత్ర మనసి తేషాం వైధర్మ్యాత్ వ్యవహారో జాయతే. కానీ తత్ర మనసి తేషాం వైధర్మ్యాత్ వ్యవహారో భవతి. ఈ వైధర్మ్యం కూడా భిన్న భిన్న పదార్థాల అనుభూతి కూడా ఈ మనసులో కలుగుతున్నాడు. వైధర్మ్యం కూడా సాధర్మ్యం కూడా మనసులో కలుగుతుంది, వైధర్మ్యం కూడా ఈ మనసులో ఉంటుంది. వైధర్మ్యాత్ వ్యవహారో జాయతే. అదే మనసులోనే వైధర్మ్యం చేత వ్యవహారం కూడా అక్కడ కూడా కనిపిస్తున్నాడు, అక్కడ కూడా ఉత్పన్నం అవుతుంది. తేషాం సాధర్మ్య భావ ఏవ మనసి తేషాం సాధర్మ్య భావ ఏవ మనసి. మనసులోనే ఈ సాధర్మ్య భావం ఉంటుంది, ఈ మనసులోనే వైధర్మ్య భావం కూడా అక్కడే ఉంటుంది. ఎందుకంటే తేషాం సాధర్మ్యతు మనో నిరోధో భవతి. ఒకవేళ ఈ సాధర్మ్యంలో లేదు అని చెప్పామనుకోండి, ఇక్కడ వైధర్మ్యంలో లేదని చెప్పినాం అనుకోండి, అక్కడ మనసే ఉండదన్నమాట. ఈ ప్రీతి అప్రీతి అనేది విషాదం అనేది ఎక్కువ మనసులో ఉంటుంది. ఒకవేళ అది స్వీకరించకపోతే అసలుకి మనో నిరోధో భవతి. మనసే అనేది లేదనేది నిరోధించబడుతుంది, అంటే ఖండించబడుతుంది అన్నమాట. మనో నిరోధో భవతి. మనసు అన్యత్ర వస్తుని ప్రీతి అప్రీతి విషాద నా ఉద్భవంతి. కాబట్టి మనసు అతిరిక్తమైన అన్య వస్తువుల్లో కానీ పదార్థాల్లో కానీ భూతాల్లో కానీ ఇంద్రియాల్లో కానీ మనసు అన్యత్ర వస్తుని అన్య వస్తువుల్లో ప్రీతి అప్రీతి విషాద నా ఉద్భవంతి ఉత్పన్నం కావు. తస్మాత్ ఉత్తర సూత్రే ప్రీత్యాదిని ధర్మాన్ స్లైడ్ మార్చండి. ప్రీతి అప్రీతి ఇటువంటి ధర్మాలను విహాయ లఘు ప్రభృతయో ధర్మాః ఏవ సాధర్మ్యే స్థాపితాః. వైధర్మ్యం తు మనసి తేషాం ప్రవర్తనాత్ పూర్వసూతే అంతర్భూతమేవా అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. ఇది స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. కాబట్టి ఈ ఉత్తర సూత్రంలో ప్రీతి అప్రీతి పదార్థాలు ఎందుకు వెళ్ళేవంటే అవన్నీ కూడా మనసులోనే ఉంటాయి, మనసు ఇతర పదార్థాలు ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి ప్రీతి ఉత్తర సూత్ర ప్రీత్యాదిని ప్రీతి అప్రీతి విషాద ధర్మాలను విహాయ వదిలిపెట్టి లఘు ప్రభృతిలో లఘువా ధర్మాలు చెప్పాం కదా, లఘుత్వము చలత్వము గురుత్వ ధర్మాలు చెప్పిన కదా. లఘు ప్రభృతిలో ధర్మాః ఏవ సాధర్మ్యే స్థాపితాః. వైధర్మ్యం తు మనసి
తేషాం ప్రవర్తనాత్ పూర్వ సూత్రే అంతర్భూతమేవ. కాబట్టి ఇక్కడ కేవలం ఉత్తర సూత్రంలో సాధర్మ్యం చెప్పాం. వైద్యమం అంటావా? వైద్యము సహజంగానే అంతర్భూత, మనసులో అంతర్భూతం అవుతుంది. వైద్యమం ఆటోమేటిక్ గా వస్తుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి లఘు ప్రభృతియో ధర్మాహ అంటే లఘువాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో, లఘుత్వము, చలత్వం, గురుత్వాది ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ధర్మాహ సాధర్మ్య స్థాపితా, సాధర్మ్యంలో చెప్పబడ్డాయి. వైధర్మ్యంతో, వైధర్మ్యం మాత్రము మనసి, వైధర్మ్యంతో మనసి తేషాం ప్రవర్తన, వాటి యొక్క ప్రవర్తన బట్టి పూర్వ సూత్రే అంతర్భూతమేవ, అది పూర్వ సూత్రంలోనే అంతర్భూతం అవుతుంది, అంతర్గతంలోకి వచ్చేస్తుంది. అంటే వైధర్మ్యం కూడా అక్కడ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇంతవరకు ఈ సూత్రం యొక్క భాషను చెప్పుకున్నాము. ఇక్కడ ఇంతవరకు చెప్పిన తర్వాత అనిరుద్ధ వృత్తి భాష్యంలో, విజ్ఞాని భిక్షు భాష్యంలో ఈ విషయం మీద, ఈ సూత్రం మీద కొంచెం భిన్నంగా వ్యాఖ్యానించదా అది చెప్తున్నారు. కొంచెం చూడండి. అనిరుద్ధ వృత్తో విజ్ఞాని భిక్షు భాష్యేచ సూత్రం ఇదం అన్యతార్థం అన్యతా అర్థాపితం. అనిరుద్ధ వృత్తి భాష్యంలో, విజ్ఞాని భిక్షు భాష్యంలో సూత్రం ఇది, ఈ సూత్రాన్ని అన్యతార్థం అన్యతా అర్థాపితం అంటే అన్యతాపూర్వకంగా అర్థాన్ని చెప్పాను. అన్యతా అర్థాపితం. విజ్ఞాని భిక్షు భాష్యతు సత్వాదీనాం గుణానాం వ్యక్తయ, వ్యక్తి అంటే వ్యక్తి శరీర రూపంలో, వ్యక్త రూపంలో కల్పితా. విజ్ఞాని భిక్షు భాష్యంలో సత్వాది గుణాలను ఏం చెప్పారు? వ్యక్త రూపంలో, అది మనకు స్పష్ట రూపంలో చూపించారు, అంటే ఒక శరీర రూపంలో చూపించారన్నమాట, కల్పన చేశాడు. సత్వాదినాం గుణానం వ్యక్తయ అంటే వ్యక్తి రూపంలో, అంటే మూర్త రూపంలో కల్పితాహ, తత్ కల్పనం అయుక్తం. అంటే మూలు సత్వగుణము, రజోగుణము, తమగుణాన్ని ఒక వ్యక్త రూపంలో, అంటే వస్తు రూపంలో, మూర్త రూపంలో చూపించడము అది యుక్తి సంగతం కాదు. సత్వగుణము, రజోగుణం, తమగుణం అత్యంత సూక్ష్మంగా ఉంటాయి, ఇవి వ్యక్త రూపం కాదు. ఎప్పుడైతే సత్వగుణం, రజోగుణం, తమగుణం కలిసి మహాత్వం ఏర్పడుతుందో అది సూక్ష్మంగా ఉంటుంది. కానీ మూల గుణాలు మాత్రము అవి అవ్యక్త రూపంలో ఉంటాయి. కానీ ఇక్కడ వ్యక్తయ అని చెప్పి విజ్ఞాని భిక్షు భాషలో సత్వాది గుణాలు వ్యక్త రూపంలో ఉంటాయని కల్పించాడు, అది యుక్తి సంగతం కాదు. అందుకే సత్వాది, చూడండి స్లైడ్ మీద, విజ్ఞాని భిక్షు భాష్యతు సత్వాదినాం గుణానం వ్యక్తయ కల్పిత, వ్యక్తి రూపంలో అంటే మూర్త రూపంలో కల్పించాడు అన్నమాట, ఊహాపూర్వకంగా చెప్పాడు. తత్ కల్పన అయుక్తం, అది కల్పన, ఆయన చేసింది యుక్తి సంగతం కాదు. నా సత్వాదినం వ్యక్తయ, సత్వాది పదార్థాలు అంటే సత్వగుణం, రజోగుణం పదార్థాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తయ, అవి వ్యక్తి రూపంలో అవ్యక్త రూపంలో ఉండవు. ఎందుకంటే స్వతంత్ర అవస్థానకాహ, స్వతంత్ర అవస్థానకాహ. నా సత్వాదినం వ్యక్తయ స్వతంత్ర అవస్థానకాహ, అవి స్వతంత్రంగా ఉండవంట, మూల రూపంలోనే ఉంటాయి. ఎందుకంటే ఆశ్రయం ఆశ్రిత్య ఏవ అవతిష్టంతే. నువ్వు వ్యక్తి రూపంలో ఏవో చెప్పావో, వ్యక్తి రూపంలో, స్పష్ట రూపంలో, అది వస్తు రూపంలో కనిపిస్తుందో అంటున్నావు కదా, అది స్వతంత్రంగా ఉండదు. నా సత్వాదినం వ్యక్తయ, సత్వాది పదార్థాలకు అంటే రజోగుణము, సమగుణము, సత్వగుణాలకు పదార్థాలు వ్యక్తి రూపంలో ఉండవు. స్వతంత్ర అవస్థానక, స్వతంత్రంగా అవస్థలో ఉండవు అనమాట. ఎలా ఉంటాయి ఉంటే ఆశ్రయం ఆశ్రిత్య ఏవ అవతిష్టంతే యత, ఎందుకంటే ఆశ్రయాన్ని ఆశ్రయించే ఉంటాయి. ఈ వ్యక్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్త రూపం ఏదైతే ఉందో, స్పష్ట రూపం, వస్తు రూపం ఏదైతే ఉందో, అది ఆశ్రయాన్ని అంటే ప్రకృతిని ఆశ్రయించే ఉంటాయి. ఏ వస్తువు ఏ పదార్థంతో ఏ గుణంతో ఉత్పన్నమైందో ఆ ఆశ్రయాన్ని ఆశ్రయించే ఉంటాయి. వ్యక్తి రూపంలో మూల కణాలు ఎప్పుడు ఉండవు. మూల కణాల యొక్క మూల గుణాల యొక్క సత్వగుణం, రజోగుణం, తమగుణం యొక్క గుణాల చేత ఏదైనా వస్తువు ఉత్పన్నం అవుతుంది అని చెప్పి స్వతంత్రంగా ఉండవు. ఆశ్రయం ఆశ్రిత్య ఏవ అవతిష్టంతే యతః, ఎందుకంటే ఆశ్రయాన్ని ఆశ్రయించే ఉంటాయి ఈ వ్యక్త పదార్థాలు, కనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అని చెప్పి ఇక్కడ మనం చూసామండి. ఈ రకంగా ఈ విజ్ఞాని భిక్షు భాషలో వాళ్ళు అనిరుద్ధ వృత్తి భాష్యంలో దీనికి అన్యత అర్థ కల్పన చేశారు, అది యుక్తి సంగతం కాదని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పారన్నమాట. ఆయన విచారణ, వాళ్ళు ఆలోచనకు ఇది ప్రకరణానుకూలంగా లేదని చెప్పి ఇక్కడ విమర్శించారు. అస్తు, ఇది ఈ రకంగా 128 సూత్రాన్ని మనం చూసాము. సో లఘువా ధర్మాలు ఏవైతే ఉన్నాయో, లఘుత్వము, చరత్వము, గురుత్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సాధర్మ్య వైధర్మ్యం ఉంటుంది. దాన్ని బట్టే ఈ సాధర్మ్య వైధర్మ్యాలను బట్టే గుణాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఒకసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, తమో గుణం ప్రధానంగా ఉంటుంది అని చెప్పుకున్నాము. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఊర్ధ్వలోకానికి వెళ్తాము, రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మధ్యలోకానికి వెళ్తాము, తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు అధోలోకానికి వెళ్తాము అని చెప్పుకున్నాము. ఈ సత్వగుణము, రజోగుణం, తమో గుణం అనేది మనం తీసుకునే పదార్థాన్ని బట్టి ఉంటుంది. కొన్ని పదార్థాలు
సత్వగుణ యుక్తమై ఉంటాయి, కొన్ని పదార్థాలు రజోగుణ యుక్తమై ఉంటాయి, కొన్ని పదార్థాలు తమోగుణ యుక్తమై ఉంటాయి అని చెప్పి కూడా వాటిని బట్టి కూడా మన గుణాల్లో ప్రాధాన్యత ఉంటుంది, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి పదార్థము సంసారం ఉండే ప్రతి పదార్థం ఈ 3 గుణాలతో యుక్తమై ఉంది. కాబట్టి 3 గుణాల యొక్క ధర్మాలను తెలుసుకొని ఏ ధర్మాల చేత ఏ గుణాల చేత ఏ ధర్మం ఉత్పన్నం అవుతుంది దాన్ని బట్టి మనం దాని చేత అలేగా వ్యవహరించడం వలన మనం కూడా సాత్విక స్థితిని పొంది మనము ధర్మ మార్గంలో మంచి మార్గంలో వెళ్ళవచ్చు. అంటే ఈ గుణాల యొక్క గుణ కర్మ స్మరణ, ఎందుకంటే సంసారంలో ఉత్పన్నమైన ప్రతి పదార్థము సత్వగుణము రజోగుణం తమోగుణంతో యుక్తమైంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి మనకు అన్ని తెలుస్తాయి. మన ఆహారం సాత్వికంగా ఉందనుకోండి, అన్ని కూడా సాత్వికమైన బుద్ధి మనలో ఉత్పన్నం అవుతుంది. సాత్వికమైన బుద్ధి ఉత్పన్నమైనప్పుడు సాత్వికమైన కర్మలే ఉంటాయి. సాత్విక కర్మలు చేసినప్పుడు పుణ్యం ధార్మికమైన పనులు చేయడం వలన మనకు సుఖము ఆనందం కలుగుతుంది. అది రాజసికమైన కర్మలు చేస్తే దుఃఖం వస్తుంది. అది ఎలా వస్తుంది? మనం తీసుకునే పదార్థాలలో ఉంటుంది. అందుకే ఆహారం అనేది రజోగుణంతో యుక్తమైన పదార్థాలు తీసుకున్నామంటే మన మనసు చాంచల్యంగా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల అటువంటి కర్మలు చేయడం వల్ల మనకు కూడా దుఃఖాన్ని శోకాన్ని చూడాల్సి వస్తుంటుంది. తమో గుణంతో యుక్తం ఉన్నప్పుడు అది స్తబ్దత్వం మూఢ స్థితి కలుగుతుంది, అజ్ఞాన స్థితి కలుగుతుంది. అది కూడా ప్రమాదకరమైందే. కాబట్టి మనకు ఈ గుణాల యొక్క ధర్మాలు చూసుకొని తీసుకునే ఆహార పదార్థాలు కానీ మనం చేసే కర్మను బట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం ఆహారం అనేది మనకు సత్వగుణం రజోగుణం తమోగుణం పదార్థాల యొక్క లక్షణాలు తెలిసాయి. కాబట్టి అందరికీ స్వాభావికంగా తెలుసు ఏ పదార్థాలు ఏది ఉంటుందని చెప్పి. దాన్ని బట్టి మనం ఆ విధంగా ఆహారం తీసుకున్నాం అనుకోండి, సుఖ సంతోషాన్ని ఆనందాన్ని మనం పొందవచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి మనకు ఇక్కడ ఈ సూత్రాల ద్వారా భిన్న భిన్న గీత మనుస్మృతి యొక్క ప్రమాణాల చేత కూడా మనం ప్రత్యక్షంగా చూసాము. ఈ రకంగా సత్వగుణం రజోగుణం తమోగుణంతో యుక్తమైనటువంటి పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దాంట్లో సాధనమే ఉంటుంది వైద్యమే ఉంటుంది, అది మనం చూసాము. నెక్స్ట్ కారణ కార్య ప్రసంగం చూసిన తర్వాత అలాగే ఇదే విషయంలో కొంచెం భిన్నంగా వ్యాఖ్యానించారు, భిన్న హేతులు ప్రస్తావించారు. అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇంకా గురువు గారు నమస్తే. భోజనముది ఎంగిలి భోజనము ఎవరికి పెట్టకూడదు అని అన్నారు, అందువల్ల జరిగే అనర్థం ఏమైనా ఒక సూక్ష్మంగా చెప్తారా? ఎట్లా అండి? భోజనము ఎంగిలి భోజనము ఒకళ్ళకి పెట్టకూడదు అని చెప్పారు ఇందాక మీరు. అందువలన జరిగే అనర్థం ఏమన్నా సూక్ష్మంగా చెప్తారా అని. అనర్థం కాదు, తమో గుణం వర్ధిస్తున్నాం, తమో గుణం వస్తుందన్నమాట. అన్హెల్దీ అన్హైజీనిక్ కూడా కదండి, హైజీనిక్ కూడా కాదు కదా. ఏంటండి? ఆరోగ్యపరంగా చూసుకున్న హైజీనిక్ కూడా కాదు కదండి. ఒక ఎంగిల్ది తింటే ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదండి. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు ఒకటి ప్రసాదం కింద మనం కలుపుతున్నాం దేవాలయాల్లో కూడాను. అంటే స్వామికి పెట్టాం, అది స్వామి తీసుకున్నాడని మనం పెడుతున్నాం. ఒక ఇంటిలో ఆ ఆహారాన్ని కలిపినారనుకోండి, పాత రోజుల్లో ప్రకారం అయితే ప్రతి అమ్మమ్మ గాని నాయనమ్మ గాని సాయంకాల పూట అవగాయని అన్నంలో కలిపేసేసి తలా ఒక ముద్ద పెట్టేవాడు పిల్లలకంతాను. తను కూడా అప్పుడప్పుడు ఒక ముద్ద పెట్టుకుంటుండేది. అది చాలా హ్యాపీగా ఉండేది. అక్కడ ఎంగిలి అన్నారు, బాగానే ఉంది. అది ఏమిటి, దాని వల్ల అట్లా పెట్టినందువల్ల ఏంటి గుణం ఎందువల్ల మారుతుంది అనేది కొంచెం క్లారిటీ ఇచ్చింది. చూడండి, దాంట్లో సక్రియాత్మకంగా ఉండే అదే తమో గుణం ప్రధానంగా అంటే ఆలస్యం ప్రమాదం, దాంట్లో గుణాల్లో సూక్ష్మ పరివర్తన చెందుతున్నమాట. తమో గుణం అంటే ఏమిటి చెప్పాం కదా, ఆలస్యము ప్రమాద స్థితి ఉంటుంది, బద్ధకమైన స్థితి ఉంటుంది. ఇటువంటి స్థితి అన్ని ఆ మనసులో పడతాం, మనం తినే ఆహారం బట్టి మనకు మనసు ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అమ్మమ్మలు పెద్దలు మీరు చెప్పామట, నిజంగా తినిపిస్తున్నారు, ప్రేమగా పిల్లలు తినిపిస్తున్నారు, తల్లి చిన్నపిల్లని తినిపిస్తుంది, ఎందుకంటే తినలేడు కాబట్టి. అక్కడ తిన్న కూడా అక్కడ ఉచ్చిష్టం అనేది ఆమె తిన్న ఆహారం అనేది ఆ పిల్లవాడికి ఎప్పుడు పెట్టదన్నమాట. అమ్మ తీసుకున్నా కూడా అక్కడ పదార్థంలో కూడా వేరుగా ఉంటుందన్నమాట. ఆమె తిన్న నోట్లో పెట్టుకోబోయే దాన్ని తిన్నది కింద పడినది అది తీసుకొచ్చి పిల్లవాడికి ఎప్పుడు పెట్టదు. వాళ్ళు సాత్వికంగా శుద్ధంగా ఉండి వాళ్ళకి తినిపించే వాళ్ళు, మధ్యలో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. కానీ వాళ్ళు పరిశుభ్రతతో ఉండి వాళ్ళకి తినిపిస్తుంటారు. ఏ తల్లి కూడా చూడండి ఇప్పుడు ఆ నోట్లో పెట్టినదని కూడా ఒకసారి పిల్లవాడికి పెట్టదు. కావాలంటే పిల్లవాడు తినేది కింద మూసేసిన తర్వాత కూడా పిల్లవాడి నోట్లో పెట్టుకున్న పిల్లవాడికి పెట్టదు అన్నమాట. ఎందుకు సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి. కానీ అలా కూడా తీసుకోకూడదు, ఎందుకంటే ఒక్కొక్క తత్వంలో శరీరంలో వాతపిత్త కఫ అంటే భిన్న భిన్నంగా ఉంటాయండి. దానివల్ల సూక్ష్మ ప్రభావం మన మీద పడుతున్నది, కనిపించకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో సాధనలో కూర్చున్నప్పుడు ఆ ప్రభావం కూడా కనిపిస్తుంది అన్నమాట.
మన ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తున్నాం అండి. ఇప్పుడు సామాన్య స్థూల దృష్టి చూస్తున్నాం. సామాన్య స్థూల దృష్టి చూసినప్పుడు ఏ ప్రభావం పడదు మనకు. అన్ని రకాలు తింటున్నా అన్ని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మన మనసు సాత్వికంగా ఉండాలంటే ఇలాంటి నియమాలు ఆచరించినప్పుడే మన బుద్ధి సాత్వికంగా ఉంటుంది. ప్రతిదీ సూక్ష్మంగా తీసుకున్నప్పుడే మనకు బుద్ధి సక్రియంగా ఆలోచిస్తుంది అన్నమాట. ఆ ప్రభావం మనసు మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అంటే మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను 100 రూపాయలు. నాకు కొంచెం మళ్ళా భక్తి పరంగా మళ్ళా అటు శబరి కూడా పండ్లు తను స్వీకరించి బాగుంటేనే రాహుల్ గారి పెట్టిందని ఉండింది, మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదనమాట. ఏంటబ్బా అక్కడికి వచ్చేటప్పటికేమో అక్కడ భగవంతుడు యాక్సెప్ట్ చేశాడు, ఇక్కడ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనేది కొంచెం డౌట్ ఉండేది. ఇప్పుడు మీరు కొంచెం క్లారిఫై చేశారు. అంటే మీరు దాన్ని ఇప్పుడు శబరి కూడా రాముడికి పెట్టిందంటే పండ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక పండు తినింది, పులుపు ఉన్నాయి, అవి చేదుగా ఉన్నాయి చూసి ఆ పండు పెట్టలే కానీ ఆ పండు మిగతా పండ్లు పెట్టింది అన్నమాట. అది చాలా మంది కథనం దాన్ని అతిగా చెప్తుంటారు. అంటే దాంట్లో ఆ గౌరవంలో ఆమెకు ఆ ప్రాధాన్యత రాముడికి ఎంత భక్తి ఉందో అది చూపించడం కోసం అన్నమాట. ఆ తల్లి కూడా ఆ మాత కూడా అది ఉచ్చిష్టమైన నోట్లో పెట్టుకుని ఇవ్వలేదు అన్న. ఈ పండ్లు ఒకటి చూస్తే మిగతా ఎలా ఉన్నాయో తెలిసిపోతున్నాం ఏ చెట్లు పండ్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. కానీ అది పదార్థం ఇప్పుడు ఒక పెద్ద పండు ఉంది, జామ పండు ఉంది, ఆపిల్ పండ్లు ఉన్నాయి, అది ఒక పక్కన చూసామంట, ఒకటే పండు ఉంది. శ్రద్ధావశంగా అది ఒకవైపు తిన్నాం, రెండో వైపు మాలు తింటూ ఉంటామట. అది మనం భక్తి ప్రేమతోటి మనం తీసుకుంటాం. లేదు ఇవ్వాలని కోరుకుంటుంది అమ్మ ఈ అడవిలో, ఆ శ్రద్ధ భక్తి పూర్వకం తీసుకుంటాం. అంతేగాని ఆ ఉచ్చిష్టాన్ని మళ్ళీ తినమాట. తిన్న కూడా అది వేరే ఇదేం కాదు. కానీ సూక్ష్మ ప్రభావం అక్కడో పడుతుంది, తిన్న కూడా అక్కడో ప్రభావం పడుతుంది. కానీ ఆంశిక రూపంలో తీసుకుంటున్నాం కదా, అదే పనిగా తీసుకోవడం లేదు కదా మనం. అలా ఆధ్యాత్మిక దృష్టికోణంలో సమాధి స్థితిలో మనం ముక్తి వైపు సాధన వైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఇటువంటి సూక్ష్మ చాలా ప్రభావం పడుతుంది. చిన్న చిన్న పనులే, చిన్న చిన్న టెస్టులే మనవి. స్థూలంగా ఏం తీసుకున్నా ఏం కాదండి. రోగ ప్రతిరోధ క్షమత ఉన్న వాళ్ళు వదిలిపోతుంది. అది రోగగ్రస్తుడైనా అనుకోండి, ఇది అతివ్యాప్తి అయిపోతుంది. ఇది నియమం లేకపోతే ఏమవుతుంది, నియమాలను ఒక వ్యవస్థ కోసమే, నియమానికి ఒక వ్యవస్థ కోసం లేకపోతుంది. చాలా మంది రోగగ్రస్తులే ఉంటారు అన్నమాట, చాలా వ్యాధితో బాధపడుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు అన్ని ఉచ్చిష్టము తినొచ్చు అని చెప్పి అన్ని రకాలు తింటూ ఉంటారు అన్నమాట. ఏమవుతుందని చెప్పి అది కొన్ని అంటువ్యాధులు ఉంటాయి కదా, అది కేవలం గాలి సోకడంలో వస్తూ ఉంటాయి కొన్ని పదార్థాలు. ఒక వ్యవస్థను కల్పించడం సామాన్య కథనం కాదు, ఇది సూక్ష్మ కథనం అనేది. మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆలోచించిన సామాన్య కథనం కూడా అది ఒక చెప్పామంటే అక్కడ ఒకటి ఇది అతి వ్యాప్తిలోకి వెళ్ళిపోకూడదు చెప్పి నియమాన్ని కట్టించామన్నమాట. లేకపోతే అందరూ అన్ని రకాలు తీసుకుంటూ ఉంటుంది అన్నమాట, పెద్దగా అదే తింటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. పిల్లల్లో ఎందుకు తినిపిస్తుంది అంటే పిల్లలు సాత్వికంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎటువంటి మనంగా ఎక్కడ పడితే అక్కడ మనకు ఒక వయసు ఒక అన్ని స్వాతంత్రం ఉంది, అన్ని రకాలు తిని వస్తున్నామన్నమాట. కానీ పిల్లలు అమ్మ పెట్టింది తినాలన్నమాట. ఏం తినాలన్నా అది అమ్మ పెట్టింది అన్నమాట. అక్కడ పిల్లలు సాత్వికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ అంత ప్రభావం చూపించదు మనకు, ఎందుకంటే తల్లి పిల్లల మధ్య జరుగుతుంది కాబట్టి. కానీ మిగతా వాళ్ళ మధ్య అలా జరిగింది అనుకోండి, అది మనకు సూక్ష్మంగా అనారోగ్యానికి అది దారి తీస్తుంది. అది సూక్ష్మంగా కనిపించకపోవచ్చు, నీలో శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు, అదే ఎక్కువ రోగగ్రస్తుడు అయినప్పుడు ఆ ప్రభావం వెంటనే సోకుతుంది మనకు. జలుబు పరిశ్రమ ఇవన్నీ ఉంటాయి, ఒక తిన్న పదార్థాలు తినడం వల్ల మనకు కూడా వస్తూ ఉంటుంది. దగ్గర సాంగత్యం చేత కూడా కొన్ని పదార్థాలు వస్తుంటాయి, అంటువ్యాధులు, జ్వరాలు ఏవైతే ఉన్నాయో అలాగా చూస్తున్నాము. అటువంటి ప్రభావం సూక్ష్మ ప్రభావం పడుతుందండి. అతి వ్యాప్తిని నిరోధించు, సామాన్య వ్యాప్తిని కాకుండా సూక్ష్మ ప్రతిదీ అలా ఆలోచించాలి. స్థూలంగా అంటే ఏమి కాదు, అలా దొల్లిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ సూక్ష్మ పదం ఒక ఆధ్యాత్మిక మార్గం వెళ్తున్నామంటే ఇలాంటి సూక్ష్మ ప్రభావాలు ఉచ్చిష్టం ఏం తీసుకున్నా తమో గుణం వల్ల ఏమవుతుందో మన పనిలో అవరోధం కలుగుతుంది ఖచ్చితంగా. ఆ ప్రభావం నువ్వు సాధనలో కూర్చొని నీకు తెలుస్తున్నావు, ఎందుకు నా మనసు స్థిరంగా లేదు, ఇప్పుడు ఎందుకు చాంచల్యంగా ఉంటుంది, ఆలస్యం వస్తుంది, ప్రమాదం వస్తుంది, నిద్ర వస్తుంది సమాధి ధ్యానంలో కూర్చుంటే. ఎక్కడ మన తిన్న ఆహారంలో లోపం ఉంది, మన వ్యవహారంలో లోపం ఉంది, మన కర్మలో ఎక్కడ లోపం ఉంది, అది నీకు వంట పడుతుంది అన్నమాట, కనిపిస్తుంది ఎక్కడ అనేది. సరే, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. మీరు సాత్వికులు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, రాజసికులు మధ్యలోకంలోకి, తామసికులు అయితే అధోలోకం అన్నారంటే లోకం అంటే జన్మ మహోదయ. లోకం అంటే ఇప్పుడు మనకి ఇది ఒక్క లోకమే కాదు, ప్రతి లోకమే కాదు, అట్లా చాలా ఉన్నాయండి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం. ఈ లోకాల నుంచి మనం వ్యాఖ్యానం చెప్పడం అంటే, ఎందుకంటే శబ్ద ప్రమాణం ప్రకారం చెప్తున్నామాట. దివ్యలోకం, అంతరిక్ష లోకం, పృథ్వీలోకం అని చెప్తాం కదా, అట్లా లోకాంతరాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు కనిపించే మనకు మన సామర్థ్యం ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఆలోచిస్తున్నామట.
అలాగే ఇతర లోకాలు ఉన్నాయన్నమాట. అక్కడ లోకాలు ఒక్కొక్క గతిని బట్టి వాళ్ళ గతిని బట్టి ఉత్తమ లోకాలు వెళ్తుంటామండి. దేవలోకం అంటున్నాం, మన దేవతలు చూసామా, ఈ బాగా ఉత్తమ దేవలోకం ఇక్కడే అనుకుంటున్నాం. అలా కాకుండా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం అండి. ఇక్కడ కనిపించే అట్లా చాలా ఉన్నాయి మనకి. చూడండి చాలా ఉన్నాయి. ప్రపంచం బ్రహ్మాండమైన విశాలం అనేది చాలా ఉంది. ఇదే కాదు. సరే మహోదయ. ఇప్పుడు క్రిమి కీటకాలు అంటే కొంచెం స్థూలంగా మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి అన్నమాట. అందులో క్రిమి కీటకాలు ఇక్కడ చూస్తున్నాము, పశు పక్షులు ఇక్కడ చూస్తున్నాము, దేవతలు కూడా మంచి పని చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తున్నాము. అది ఒక స్థూల దృష్టికోణంలో. ఇంకా ఉత్తమ గతి చేసిన దేవలోకంలో అంటే ఉత్తమ గతిని పొందుతుంది అన్నమాట. సరే, ఆ లోకం అంటే ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. స్వర్గం అనేది ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. అది దీన్ని రకాలుగా చూపించామట. అదే కాకుండా భిన్న భిన్న లోకాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనం వెళ్ళవచ్చు మనం చేసే కర్మలను బట్టి. సరే మహోదయ. ఆచార్య, పంచభూతాలు కూడా గుణాలు ఉంటాయండి. యాక్చువల్ గా ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో దానికి నీటికి సత్వతమో గుణం ఉంటుందని చెప్పి అన్నారు కదా. నీరు ఇప్పుడు నీరు ఎప్పుడు మనం నిర్మలంగా ఉంటుంది కదండి. మరి దానికి తమో గుణం ఎలా వచ్చింది? తమో గుణం మనం దాన్ని నీటికి మురికి కాలుష్యం చేస్తున్నామా అంటే అది యాక్చువల్ నీరు ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. ప్రవహించిన స్థలాన్ని బట్టి దానికి తమో గుణం వచ్చి ఉంటుంది కదా. అంటే దానిలో తమో గుణం యాడ్ చేసుకోగలుగుతాం అంటే. ఇప్పుడు మన మందు తాగుతున్నారు, మాదక పదార్థాలు తాగుతున్నారు, సత్వం నిర్మలమైన నీరే కదా. నీటిలో వాళ్ళు దాన్ని వేరే అలాంటి కెమికల్స్ పదార్థాలు, ద్రవ పదార్థాలను వేసి దాన్ని ఆ తమో గుణయుక్తం తయారు చేస్తున్నాం లేదా. అంటే వేరే తమో గుణం కూడా దాంట్లో ఇంక్లూడ్ కావడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే రెండు ఉంటాయన్నమాట. అందుకే సత్వగుణం నిరాకరి సత్వగుణం ప్లస్ తమో గుణం రెండు కలుస్తాయన్నమాట. సత్వగుణం ఉంటే ఇబ్బంది లేదు, దానికి తమో గుణం కూడా యాడ్ చేస్తుంది. పృథ్వీ పూర్తిగా తమో గుణం అని చెప్పారు కదా ఇక్కడ. అవునండి, పృథ్వీ తమో గుణంతో యుక్తం ఉంటుంది. స్తబ్దంగా దాన్ని ఏం కలిసి దాన్ని తీసుకుంటాం కానీ అంటే స్థిరంగా స్తబ్దంగా ఉంటుంది అన్నమాట. దానిలో ఎటువంటి చైతన్యం కదలిక లేదన్నమాట. ఏ విధంగా పృథ్వీని మనం ఏ విధంగా జలాన్ని కాలుష్యం చేయగలుగుతాం. అగ్ని కూడా కొంచెం రెండు ఉంటాయి, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది అక్కడ కూడా. అలా చెప్పుకున్న దాంట్లో తమో గుణంలో మాత్రము దాంట్లో ఏం చేయలేము, స్థిరంగా స్తబ్దంగా ఉంటుంది అన్నమాట. స్థిమితంగా ఉంటుంది, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, గురుత్వంగా ఉంటుంది, భారీగా ఉంటుంది. మనం చెప్పుకున్నదా పైన కూడా చలత్వం గురుత్వం అని చెప్పి. భారీగా ఉంటే, స్థిరంగా ఉంటే, స్థిమితంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇదిగా ఉండదు అన్నమాట. అలా ఉంది కాబట్టి మనకి వెండి పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి. ధన్యవాదాలు. అస్తిత్వం లేదని కాదు. ఇప్పుడు మన స్థూల ఉదాహరణ, ఇప్పుడు మనకి ఏదైనా భవన నిర్మాణం చేస్తూ ఉంటామండి. భవన నిర్మాణం పునాదులు వేస్తాం. అంటే ఇవన్నీ ఆ భవనం ఏర్పడడానికి పునాది చాలా అవసరం. అది మనకు కనిపించడం లేదు, స్థిమితంగా లోపల ఉందన్నమాట. కానీ దానికి ఆధారం పైన ఉండే ఆధారానికి ఆధారము అదే అన్నమాట, ఇది పునాది. అదే ఇక్కడ పృథివీ తత్వం అనేది మనకు ఉంది కాబట్టి ఆ పృథ్వీ తత్వం ద్వారా ఉత్పన్న పదార్థాలతో మనం అన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. దాని అన్ని రకాల గుణాలు ఉన్నాయి. కానీ స్థిమితంగా ఉంది కాబట్టి అన్ని పదార్థాలు ఉత్పన్నం చేయగలుగుతుంది. అంటే దాని తమో గుణ ఆధిక్యమే ఉంటుంది అని చెప్పారు. అది ఇంకా సూక్ష్మంగా మనం ఉదాహరణ వచ్చినప్పుడు మనం ఇంకా మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోవచ్చండి. అంటే దాన్ని వ్యక్తపరిచేది స్థిరంగా స్థిమితంగా ఉంటుంది కాబట్టి, జడత్వంలో ఎక్కువ చలయమానం కాకుండా స్థిరంగా ఉంటుంది కాబట్టి దాన్ని తమోగుణ యుక్తమైందని చెప్పి చెప్పుకున్నామండి. అస్తు, ఓకే అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. మంత్ర పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ్ గారు. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదం మహోదయ్.
नमस्ते नमस्ते महोदय।